Good morning, all of you. Welcome to Harshit Institute and YouTube channel. నేను మీ సాయి కుమార్, ఎకానమీ ఫ్యాకల్టీ. ఈరోజు మనం బడ్జెట్ 2024-25 సంవత్సరానికి సంబంధించినటువంటి ఫుల్ టైం బడ్జెట్ని మనం డిస్కస్ చేయబోతున్నాం. మనకి ముఖ్యంగా రాబోతున్నటువంటి గ్రూప్ 2 మెయిన్స్లో కానీ, అదేవిధంగా తెలంగాణ టీజీపీఎస్సీ గ్రూప్ 2లో కానీ, గ్రూప్ 3లో కానీ, అలాగే మనకి ఎస్ఐ కానిస్టేబుల్లో కానీ ఏ కాంపిటేటివ్ మీరు రాయాలనుకున్నా ఖచ్చితంగా ఎకానమీ, అందులో ముఖ్యంగా బడ్జెట్ సెషన్ వెరీ ఇంపార్టెంట్. సో ఇందులో మనం ముఖ్యంగా మనకి ఈ సాధారణ ఎన్నికల కారణంగా మనకి ఓట్ అండ్ అకౌంట్ బడ్జెట్ అనేది వచ్చింది. మళ్ళీ ఫుల్ టైం బడ్జెట్ని మళ్ళీ ఎన్డీఏ ప్రభుత్వం కంప్లీట్గా ఫుల్ టైం బడ్జెట్ని కూడా రిలీజ్ చేయడం జరిగింది మనకి. కాబట్టి ఇక్కడ మనము మన సిలబస్లో కూడా రీసెంట్ బడ్జెట్ అండ్ సర్వే అని అడిగాడు. కాబట్టి మనం ఈ 2024-25 సంవత్సరానికి సంబంధించినటువంటి ఈ ఫుల్ టైం బడ్జెట్ని మనం డీటెయిల్స్గా చూడాలి. ఇక్కడ బేసిక్గా కొన్ని అంశాలు మనం తెలుసుకోవాలి. బేసిక్గా మనం ప్రతి అభ్యర్థి ఏం చేస్తారంటే, ఆ బడ్జెట్ అంటే గణాంకాలు కదా, అవన్నీ ఎలా గుర్తుంటాయి అనే కోణంలో భయపడతారు. బట్ ఇక్కడ గణాంకాలే ఉంటాయి, కానీ ఆ గణాంకాలు బేస్ చేసుకుని కాన్సెప్ట్ ఓరియంటెడ్గా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు అనమాట. అంతేగాని ఇక్కడ బడ్జెట్ అంటే ఓన్లీ వ్యవసాయ రంగానికి ఎంత కేటాయించారు, లేదా పారిశ్రామిక రంగానికి ఎంత కేటాయించారు, లేకపోతే పారిశ్రామిక రాయితీలకి ఎంత కేటాయించారు, లేదా రూరల్ డెవలప్మెంట్కి ఎంత కేటాయించారు, ఓకేనా, వివిధ రకాల పథకాలకి కోర్ ఆఫ్ ది కోర్ స్కీమ్స్కి ఎంత కేటాయించారు, కోర్ స్కీమ్స్కి ఎంత కేటాయించారు, ఆప్షనల్ స్కీమ్స్కి ఎంత కేటాయించారు, బేసిక్గా అవన్నీ కూడా మనం నేర్చుకుంటాం. సో వాటితో పాటుగా ముఖ్యంగా మనం డిస్కస్ చేయవలసింది ఆ బడ్జెట్ యొక్క గణాంకాల యొక్క సారాంశం ఏంటి అనేది డిస్కస్ చేయాలి. అంటే బడ్జెట్లో ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించిన ఏమైనా మార్పులు ఉన్నాయా లేదా, కార్పొరేషన్ ట్యాక్స్కి సంబంధించినటువంటి ఏమైనా మార్పులు ఉన్నాయా లేదా, కొత్తగా ఈ బడ్జెట్లో ఏమైనా పథకాలు తీసుకొచ్చారా, నిరుద్యోగులకు సంబంధించి కానీ, వృద్ధులకు సంబంధించి కానీ, దివ్యాంగులకు సంబంధించి కానీ, ఓకేనా, ఇలా కొత్తగా ఏమైనా మార్పులు తీసుకొచ్చారా అనేది కోణంలో కూడా మనం డిస్కస్ చేయాలి. అలాగే ఈ బడ్జెట్లో మన ఆంధ్రప్రదేశ్ యొక్క కాంట్రిబ్యూషన్ ఎలా ఉంది, మన టీజీపీఎస్ అయితే వాళ్ళకి టీజీపీఎస్ యొక్క కాంట్రిబ్యూషన్ ఎలా ఉంది అనే కోణంలో కూడా డిస్కస్ చేయాలి. ముఖ్యంగా మనకి బడ్జెట్ సంబంధించినటువంటి ఆ గణాంకాల యొక్క సారాంశాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ మనకి బేసిక్గా రెవెన్యూ లోటు అంటాడు, వాస్తవ రెవెన్యూ లోటు అంటాడు, ప్రాథమిక లోటు అంటాడు, అలాగే ద్రవ్య లోటు అంటాడు, లేదా కోసి లోటు అన్న ఒకటే. సో అవి కూడా మనం అర్థం చేసుకోవాలి. మనం ఈ బడ్జెట్ సెషన్స్లో ముఖ్యంగా ఆ బడ్జెట్ యొక్క గణాంకాల యొక్క సారాంశాన్ని, వివిధ రకాల లోట్లని ఏ విధంగా అర్థం చేసుకోవాలనేది మనం డిస్కస్ చేద్దాం. చూడండి, ఇక్కడ ముఖ్యంగా బడ్జెట్ అర్థం కావాలంటే ముఖ్యంగా అసలు బడ్జెట్ అంటే ఏంటో తెలుసుకోవాలి. అసలు బడ్జెట్ అంటే ఏంటి, అసలు బడ్జెట్ అనే పదము భారత రాజ్యాంగంలో ఎక్కడా లేదు. కానీ ఆర్టికల్ 112లో సో యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్, ఆర్టికల్ 112లో 112లో యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్, వార్షిక ఆర్థిక నివేదిక అనే పదం ఉంటుంది, కానీ బడ్జెట్ అనే పదం ఎక్కడ కూడా లేదు. సో అసలు బడ్జెట్ అంటే ఏంటి? బడ్జెట్ అంటే రాబోయే సంవత్సరానికి మనకు రావలసిన ఆదాయాన్ని, మనం చేయవలసిన వ్యయాన్ని తెలిపే ఒక పట్టికనే, ఒక ఆర్థిక నివేదికనే మనం బడ్జెట్ అంటాం. అంటే బడ్జెట్ అనేది ప్రతి సంవత్సరానికి సంబంధించింది కాదు, రాబోయే సంవత్సరానికి మనకి ఎంతో ఆదాయం రాబోతున్నది, వచ్చిన ఆదాయాన్ని ఏ విధంగా ఖర్చు పెడుతున్నామో తెలిపే ఒక పట్టికనే మన బడ్జెట్ అంటాం. ఈ బడ్జెట్ అర్థం కావాలంటే ముఖ్యంగా మనకి ఆదాయం అంటే ఏంటో తెలియాలి, వ్యయం అంటే ఏంటో తెలియాలి. ఇక్కడ ఆదాయము 2 రకాలుగా ఉంటుంది, రెవెన్యూ రాబడి లేదా రెవెన్యూ ఆదాయము, అలాగే అదేవిధంగా మూలధన రాబడి లేదా మూలధన ఆదాయం. అలాగే వ్యయాన్ని కూడా 2 రకాల వర్గీకరిస్తారు, రెవెన్యూ వ్యయము, రెవెన్యూ ఎక్స్పెండిచర్ అండ్ మూలధన వ్యయము, క్యాపిటల్ ఎక్స్పెండిచర్. అందులో ఫస్ట్ 1 by 1 చూద్దాం. రెవెన్యూ రాబడి అంటే ఏంటి? సింపుల్, ప్రభుత్వానికి క్రమం తప్పకుండా రెగ్యులర్గా వచ్చే రాబడిని రెవెన్యూ రాబడి అని పిలుస్తారు. అది రెగ్యులర్గా పన్నుల ద్వారైనా రావచ్చు, లేదా పన్నేతరుల ద్వారా రావచ్చు. అంటే గవర్నమెంట్కి రెగ్యులర్గా ట్యాక్స్ ద్వారా ఇన్కమ్ వస్తుంది, కార్పొరేషన్ ట్యాక్స్ నుంచి కానీ, ఇన్కమ్ ట్యాక్స్ నుంచి కానీ, జిఎస్టీ నుంచి కానీ, లేదా కస్టమ్స్ డ్యూటీస్ నుంచి కానీ, ఇలా ప్రభుత్వానికి రెగ్యులర్గా ట్యాక్స్ ద్వారా ఆదాయం వస్తుంది, ఓకేనా. దాన్ని సో రెవెన్యూ రాబడి అంటారు. రెవెన్యూ రాబడి అంటే రెగ్యులర్గా వచ్చేది, ఇది ట్యాక్స్ ద్వారా రావచ్చు, నాన్ ట్యాక్స్ ద్వారా కూడా రావచ్చు. నాన్ ట్యాక్స్ అంటే సో మన గవర్నమెంట్ ప్రతి సంవత్సరం ప్రభుత్వ రంగ సంస్థలు ఉంటాయి,
లేదా ఓఎన్జీసీ కానీ, హెచ్పిసిఎల్ కానీ, లేదా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కానీ, ఇవన్నీ కూడా ప్రభుత్వ రంగ సంస్థలు. దీని ప్రతి సంవత్సరం కూడా లాభాలు వస్తాయి. ఇది కూడా రెగ్యులర్గా వస్తున్నాయి కదా. కానీ ట్యాక్స్ ద్వారా నాన్ ట్యాక్స్ అంటే నాన్ ట్యాక్స్, ఇలా డివిడెండ్లు కానీ, లేదా ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి అప్పు ఇవ్వచ్చు. అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుని అప్పుకు వడ్డీ చెల్లించాలి కేంద్రానికి. అప్పుడు కేంద్రానికి వడ్డీ రూపంలో ఆదాయం వస్తుంది. సో ఈ వడ్డీ వసూలు కూడా రెగ్యులర్గా వస్తుంది కదా. ఇది కూడా రెవెన్యూ ఆదాయమే, కానీ నాన్ ట్యాక్స్ అనమాట. ఇలా ప్రభుత్వానికి రెగ్యులర్గా ట్యాక్స్ ద్వారా వస్తుంది, నాన్ ట్యాక్స్ ద్వారా కూడా వస్తుంది అనమాట. దాన్ని రెవెన్యూ ఆదాయం అంటాం. మరి మూలధన ఆదాయం అంటే ఏంటి? ప్రభుత్వానికి అప్పుడప్పుడు వచ్చే రాబడిని. సో ప్రభుత్వానికి అప్పుడప్పుడు వచ్చే రాబడిని మూలధన రాబడి అని పిలుస్తారు. మూలధన రాబడి అనేది నెంబర్ 1 అప్పులు తీసుకోవడం ద్వారానే రావచ్చు, లేదా ఆస్తులను అమ్మివేయడం ద్వారా కూడా రావచ్చు, లేదా ప్రభుత్వం గతంలో చేసిన పెట్టుబడిని వెనక్కి తీసుకోవడం ద్వారా కూడా రావచ్చు. ఉదాహరణకి ప్రభుత్వం అప్పులు తీసుకోవడం ద్వారా వచ్చింది అనుకోండి, అది రెగ్యులర్గా వచ్చేది కాదు. అప్పులు తీసుకోవడం ద్వారా వచ్చేది మూలధన రాబడి కిందకు వస్తుంది. లేదా ప్రభుత్వం ఒక బిల్డింగ్ ఉంది, ప్రభుత్వానికి సంబంధించింది, ఆ బిల్డింగ్ అమ్మేసింది, అమ్మివేయడం వల్ల గవర్నమెంట్కి ఆదాయం వచ్చింది అనుకో, ఇది కూడా మూలధన రాబడే. లేదా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో ప్రభుత్వం పెట్టుబడి పెట్టింది, ఒకవేళ ప్రభుత్వం పెట్టుబడిని గతంలో పెట్టిన ఆ పెట్టుబడిని వెనక్కి తీసుకోండి అనుకో, అప్పుడు కూడా గవర్నమెంట్కి ఆదాయం వస్తుంది. కానీ ఇది కూడా మూలధన రాబడి. కాబట్టి రెగ్యులర్గా వచ్చే రాబడిని రెవెన్యూ రాబడి అంటారు, అప్పుడప్పుడు వచ్చే రాబడిని మూలధన రాబడి అంటారు. సో మూలధన రాబడి అంత మంచిది కాదు, రెవెన్యూ రాబడే మంచిది. రెవెన్యూ రాబడి ఎందుకు మంచిది? రెగ్యులర్గా గవర్నమెంట్కి ఆదాయం వస్తుంది. మూలధన రాబడి ఎందుకు మంచిది కాదు? అప్పుడప్పుడు వస్తుంది. పైగా అప్పుడప్పుడు దేనివల్ల వస్తుంది? అప్పులు తీసుకోవడం ద్వారా వస్తుంది, దీనివల్ల అప్పులైనా పెరిగిపోతాయి. లేదా ఆస్తులు అమ్మివేయడం ద్వారా వస్తుంది, దీనివల్ల ఆస్తులైనా తరిగిపోతాయి. కాబట్టి ఇది మంచిది కాదు. అర్థమవుతుందా? ప్రభుత్వం దగ్గర ఒక బిల్డింగ్ ఉందండి, ఆ బిల్డింగ్ని ప్రభుత్వం రెంట్కి ఇచ్చిందనుకో ఎవరికైనా, అప్పుడు గవర్నమెంట్కి రెగ్యులర్గా రాబడి వస్తుంది రెంట్ ద్వారా, అప్పుడు ఇది రెవెన్యూ రాబడి. అలా కాకుండా ఆ ప్రభుత్వం ఆ బిల్డింగ్ని అమ్మివేసింది అనుకో, అప్పుడు కూడా ఆదాయం వస్తుంది, అప్పుడు ఇది మూలధన రాబడి. దీనివల్ల ఆదాయం ఒక్కసారికి రావచ్చు, కానీ ఆ బిల్డింగ్ని మనం కోల్పోతుంది గవర్నమెంట్. కాబట్టి రెవెన్యూ రాబడి మూలధన రాబడిలో ఏది మంచిది అంటే రెవెన్యూ రాబడి మంచిది. మరి రెవెన్యూ వ్యయం అంటే ఏంటి? మూలధన వ్యయం అంటే ఏంటి? సింపుల్. రెగ్యులర్గా చేసే వ్యయాన్ని, అంటే ప్రభుత్వము సాధారణ పరిపాలనలో భాగంగా సాంఘిక ఆర్థిక అంశాలపై రెగ్యులర్గా చేసే వ్యయాన్ని రెవెన్యూ వ్యయం అంటారు. ఇది ఎటువంటి ఆస్తుల సృష్టికి దోహదపడదు. అప్పుడిప్పుడు చేసే వ్యయాన్ని మూలధన వ్యయం అంటారు. ఇది ఆస్తుల సృష్టికి దోహదపడుతుంది. ఇంకోలా చెప్పాలంటే ఆస్తుల సృష్టికి దోహదపడే వ్యయాన్ని మూలధన వ్యయము అని పిలవగా, ఆస్తుల సృష్టికి దోహదపడని వ్యయాన్ని రెవెన్యూ వ్యయము అని పిలుస్తారు. మరి ఈ రెండింటిలో ఏది మంచిది? ఈ వ్యయంలో రెవెన్యూ వ్యయము మూలధన వ్యయంలో ఏది మంచిది? మూలధన వ్యయం మంచిది. ఎందుకు? ఆస్తుల సృష్టికి దోహదపడుతుంది. ఉదాహరణకి గవర్నమెంట్ మన పోలవరం ప్రాజెక్టు కడుతుంది అనుకో, పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంకి అయ్యే ఖర్చు దేనికి ఉదాహరణగా చెప్పొచ్చు అంటే మూలధన వ్యయంకి ఉదాహరణ చెప్పొచ్చు. ఎందుకు? దీనివల్ల పోలవరం ప్రాజెక్ట్ అనే ఆస్తుల సృష్టికి దోహదపడుతుంది. అదే మనకి ఒక రకమైన సామాజిక ఆస్తిది. అదే పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంపై చేసి పెట్టుబడిని మూలధన వ్యయం అన్నాను. అదే పోలవరం ప్రాజెక్ట్ని కట్టడానికి అక్కడ చాలామంది పనిచేస్తున్నారు, వాళ్ళందరికీ జీతభత్యాలు ఇస్తున్నాం. దాన్ని అబ్జర్వ్ చేయడానికి అక్కడ ఒక అఫీషియల్ని పెట్టుకున్నాం, ఆయనకి జీతభత్యాలు ఇస్తున్నాం. ఇప్పుడు వారిపై చేసే ఖర్చుని రెవెన్యూ వ్యయం అంటారు. సింపుల్గా చెప్పాలంటే నిర్మాణంపై చేసేది మూలధన వ్యయం కాగా, వాటి నిర్వహణపై చేసేది రెవెన్యూ వ్యయం. అర్థమవుతుందా? ఉదాహరణ గవర్నమెంట్ కొత్తగా భారతదేశంలో గవర్నమెంట్ కొత్తగా వైద్యశాల కట్టిందనుకో, కొత్తగా పాఠశాల కట్టిందనుకో, కొత్తగా కళాశాల కట్టిందనుకో, ఇవన్నీ కూడా ఎందులో ఒక పరిశ్రమ కట్టిందనుకో, ఇవన్నీ కూడా దేనికి ఉదాహరణ చెప్పొచ్చు? మూలధన వ్యయంకి ఉదాహరణ చెప్పొచ్చు. అవి రెగ్యులర్గా కట్టవు, అప్పుడప్పుడు అవసరమైనప్పుడు కడతాయి. దానివల్ల ఆస్తుల సృష్టి జరుగుతుంది, సామాజిక ఆస్తులు మనకవి. అదే ఆ పరిశ్రమలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులకు జీతభత్యం ఇస్తే, ఆ కళాశాలలో పనిచేస్తున్నటువంటి అధ్యాపకులకు జీతభత్యాలు ఇస్తే, ఆ పాఠశాలలో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులకు జీతభత్యాలు ఇస్తే, అప్పుడు ఆ జీతభత్యాలు రెగ్యులర్గా ఇస్తారు కాబట్టి అది రెవెన్యూ వ్యయం. కాబట్టి రెగ్యులర్గా చేసే వ్యయాన్ని రెవెన్యూ వ్యయం అంటారు. ఇది ఎటువంటి ఆస్తుల సృష్టికి దోహదపడదు. అప్పుడప్పుడు చేసే వ్యయాన్ని మూలధన వ్యయం అంటారు. ఇది ఆస్తుల సృష్టికి దోహదపడుతుంది. అర్థమవుతుందా? మీరు ఉన్నారండి, మీరు చాలామంది కోచింగ్ ఫీజు కట్టారు. మరి కోచింగ్ ఫీజు అనేది రెవెన్యూ వ్యయమా మూలధన వ్యయమా అంటే మూలధన వ్యయం. రెగ్యులర్గా కట్టరు, అప్పుడప్పుడే కట్టారు, ఒకటి లేదా 2 టర్మ్స్ కడతారు. దీనివల్ల నీ ఆస్తుల సృష్టి జరుగుతుంది. నువ్వు బాగా చదివి మేము చెప్పిందంతా ఉపయోగించుకొని బాగా ఎప్పటికప్పుడు చదివితే ఇటువంటి ఆస్తులు ఇవన్నీ కూడబెట్టుకుంటావు. ఆస్తుల సృష్టికి దోహదపడుతుంది ఏది? కోచింగ్ ఫీజు. అదే హాస్టల్ ఫీజు కడుతున్నావు, హాస్టల్ ఫీజు రెగ్యులర్గా కడతావు. దీనివల్ల ఇటువంటి ఆస్తుల సృష్టి జరగదు, నీ పొట్ట పెరుగుతుంది తప్ప ఆస్తులు పెరగవు. కాబట్టి రెవెన్యూ రాబడి మూలధన రాబడిలో ఏది మంచిదంటే రెవెన్యూ రాబడి మంచిది. కానీ రెవెన్యూ వ్యయము మూలధన వ్యయంలో ఏది మంచిదంటే మూలధన వ్యయం మంచిది.
సో బేసిక్గా మనం తెలుసుకోవాల్సిన అంశాలు ఒకసారి ఈ 2024-25 బడ్జెట్లో, సో 2024-25 బడ్జెట్లో ఒకసారి మనం ఈ గణాంకాలు ఏ విధంగా అర్థం చేసుకోవాలని చూస్తే, ఇక్కడ రూపాయి రాక అంటే ప్రభుత్వానికి రూపాయి ఏ విధంగా వస్తా ఉన్నది, అలాగే రూపాయి పోక ఈ ప్రభుత్వం వచ్చిన రూపాయాన్ని ఏ అంశాల కొరకు ఖర్చు పెడుతున్నది అని ఒకసారి మనం పరిశీలిస్తే, రూపాయి ఉదాహరణకి ఇక్కడ మనకి రాబడి అని చెప్పాను, గవర్నమెంట్కి వచ్చే రాబడి, గవర్నమెంట్ చేసే వ్యయం అలాగొంచండి. రాబడి ముందు రాబడి చూద్దాం, తర్వాత వ్యయం చూద్దాం. రాబడి ఉదాహరణకి ప్రభుత్వానికి రూపాయి వస్తుంది అనుకో, రూపాయి లేదా 100 రూపాయలు అనుకోండి, ఈజీగా అర్థమవుతుంది. ప్రభుత్వానికి 100 రూపాయలు రాబోతుంది అనుకుందాం. ఈ 100 రూపాయలు దేని ద్వారా రాబోతుంది? ఆదాయం ఎన్ని రకాలని చెప్పుకున్నాం? రెవెన్యూ రాబడి, మూలధన రాబడి. రెవెన్యూ రాబడి, మూలధన రాబడి. సో రూపాయి రాక రూపాయి పోక ప్రభుత్వానికి రూపాయి వస్తుంది అనుకుంటే, లేదా ప్రభుత్వానికి 100 రూపాయలు వస్తుంది అనుకుందాం ఈజీగా అర్థం కావడానికి. ప్రభుత్వానికి 100 రూపాయలు ఆదాయం వస్తుంది. ఆ వచ్చిన ఆదాయం దేని ద్వారా వస్తుంది? రెవెన్యూ రాబడి, మూలధన రాబడి. రెవెన్యూ రాబడి అంటే చెప్పాను, రెగ్యులర్గా వచ్చే రాబడి రెవెన్యూ రాబడి అని చెప్పాను. మూలధన రాబడి అంటే అప్పుడప్పుడు వచ్చే రాబడి మూలధన రాబడి అన్నాను. అప్పుడప్పుడు అంటే ఎలా వస్తుంది? అప్పుల ద్వారా వస్తుంది, లేదా ఆస్తుల్ని అమ్మడం ద్వారా వస్తుందని చెప్పాను. ఇక్కడ ఈ ఎగ్జాంపుల్లో చూస్తే మనకు అప్పుల ద్వారా వస్తుంది ఎంత? 27 రూపాయలు. మరి 27 రూపాయలు అనేది సో దేని నుంచి వస్తుంది? అది రెవెన్యూ రాబడా, మూలధన రాబడా? మూలధన రాబడి. ఎందుకు? అవి అప్పులు కాబట్టి అప్పుల ద్వారా వచ్చే ఆదాయము అది రెవెన్యూ ఆదాయం, మూలధన ఆదాయం అని చెప్పాను. సో మూలధన ఆదాయం కాబట్టి అప్పులు అనేవి మూలధన రాబడి. అలాగే రుణేతర మూలధన వసూళ్లు. రుణేతర మూలధన వసూళ్లు అంటే రుణం కాకుండా ఇతర మూలధన వసూళ్లు. ఇతర మూలధన వసూళ్లు అంటే అప్పుల ద్వారా కాకుండా ప్రభుత్వం ఆస్తులు అమ్మడం ద్వారా రావచ్చు. అప్పుల ద్వారా కాకుండా ప్రభుత్వం గతంలో పెట్టుబడిని వెనక్కి తీసుకోవడం ద్వారా కూడా రావచ్చు. ప్రతి కూడా మూలధన రాబడి కదా. మూలధన రాబడి అంటే ఏం చెప్పాను? అప్పుల ద్వారా కానీ లేదా ఆస్తులను అమ్మడం ద్వారా కానీ వచ్చే రాబడి మూలధన రాబడి అన్నాను. ఇలా అప్పుల ద్వారా వచ్చే రాబడి ఎంత? 100 రూపాయలు 27 రూపాయలు వస్తూ ఉన్నది. అప్పుల ద్వారా కాకుండా గతంలో ప్రభుత్వం గతంలో పెట్టిన పెట్టుబడిని వెనక్కి తీసుకోవడం ద్వారా కానీ, లేదా ప్రభుత్వం తన ఆస్తిని అమ్మవేయడం ద్వారా కానీ ఎంత వస్తుంది? రూపాయి రాబోతుంది అంచనా. అప్పుడు ఈ రెండు కూడా ఏ ఆదాయానికి ఉదాహరణగా చెప్పొచ్చు? ఈ రెండు కూడా ఏ ఆదాయం అండి? మూలధన ఆదాయం. కాబట్టి మూలధన ఆదాయం ఎంత? 28 రూపాయలు రాబోతున్నది. మొత్తం 100 రూపాయలు అనుకుంటే అందులో అప్పుల ద్వారా మరియు ఆస్తులు అమ్మడం ద్వారా, ఇతర రుణ మూలధన వసూళ్ళు అంటే ఆస్తులు అమ్మడం ద్వారా కానీ పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా కానీ, ఈ రెండు కూడా మూలధన రాబడి. ఈ రెండు కలిపి ఎంత? 28 రూపాయలు. అంటే మొత్తం రాబడి 100 రూపాయలు అనుకుంటే అందులో మూలధన రాబడి నుంచి 28 రూపాయలు రాబోతున్నది. అనగా మిగిలిన 72 రూపాయలు ఎక్కడి నుంచి రాబోతున్నది? రెవెన్యూ రాబడి. అంటే ఇవన్నీ కూడా రెవెన్యూ రాబడి కదా. మిగిలిన 72 రూపాయలు ఎక్కడి నుంచి రాబోతున్నది? రెవెన్యూ రాబడి. అంటే మొత్తం రాబడిని రెవెన్యూ రాబడి, మూలధన రాబడి అని విడదీస్తే అందులో మూలధన రాబడి నుంచి 28 రూపాయలు వస్తే సో రెవెన్యూ రాబడి నుంచి 72 రూపాయలు రాబోతున్నది. అనగా మొత్తం రాబడిలో రెవెన్యూ రాబడి వాటా అధికంగా ఉన్నదా, మూలధన రాబడి వాటా అధికంగా ఉన్నదా అని పరిశీలిస్తే రెవెన్యూ రాబడి వాటానే అధికంగా ఉన్నది. ఈ రెవెన్యూ రాబడిని మరో ట్యాక్స్, నాన్ ట్యాక్స్ అని విడదీస్తే, ఈ రెవెన్యూ రాబడి 72 రూపాయలని ట్యాక్స్, నాన్ ట్యాక్స్ అని విడదీస్తే, పన్నుల ద్వారా, పన్నేతర ద్వారా అని విడదీస్తే, ట్యాక్స్, నాన్ ట్యాక్స్ అని విడదీస్తే, ఈ రెవెన్యూ రాబడిని ట్యాక్స్, నాన్ ట్యాక్స్ అని విడదీస్తే ఇందులో మనకు నాన్ ట్యాక్స్ తెలుసు ఎంత ఉంది? ఈ నాన్ ట్యాక్స్ 9 రూపాయలు ఉన్నది. నాన్ ట్యాక్స్ నుంచి 9 రూపాయలు వస్తున్నది అంచనా. మిగిలినవన్నీ కూడా ట్యాక్సే కదా. ఈ నాన్ ట్యాక్స్ 9, కస్టమ్స్, అలాగే ఎక్సైజ్, అలాగే జిఎస్టీ, కార్పొరేషన్ అండ్ ఇన్కమ్ ట్యాక్స్, ఇవన్నీ కూడా ఏంటి? ట్యాక్స్. ఇది ఒకటే నాన్ ట్యాక్స్. నాన్ ట్యాక్స్ నుంచి ఎంత వస్తుంది? 9. ఇవన్నీ కలిపితే మిగతా ఎంత ఉన్నాయి అంటే 63. అంటే మొత్తం రెవెన్యూ రాబడి సో 72 రూపాయలు అయితే, రెవెన్యూ రాబడి మొత్తం 72 రూపాయలు అనుకుంటే అందులో నాన్ ట్యాక్స్ నుంచి ఎంత రాబోతున్నది? రెవెన్యూ రాబడి మొత్తం 72 రూపాయలు అనుకుంటే అందులో నాన్ ట్యాక్స్ నుంచి ఎంత రాబోతున్నది అని ఒకసారి పరిశీలిస్తే, నాన్ ట్యాక్స్ నుంచి ఎంత రాబోతున్నది అని ఒకసారి మనం పరిశీలిస్తే, రెవెన్యూ రాబడి మొత్తం 72 రూపాయలు చెప్పుకున్నాం. ఎందుకు? ఇది మూలధన రాబడి 28 అంటే మిగతా 72 రెవెన్యూ రాబడి. ఆ రెవెన్యూ రాబడిలో 9 రూపాయలు నాన్ ట్యాక్స్, మిగిలిందంతా కూడా ట్యాక్సే. అంటే 72 రూపాయలు 9 రూపాయలు నాన్ ట్యాక్స్ అయితే మిగిలిన 63 రూపాయలు దేని నుంచి వస్తుంది? ట్యాక్స్ నుంచి వస్తుంది. అనగా మొత్తం రాబడిని రెవెన్యూ రాబడి, మూలధన రాబడి అని విడదీస్తే ఎక్కువ వాటా రెవెన్యూ రాబడే. ఈ రెవెన్యూ రాబడిని పన్ను రాబడి, పన్నేతర రాబడిని విడదీస్తే ఎక్కువ వాటా పన్ను రాబడి నుంచి వస్తున్నది 63 రూపాయల పై చెరుకు. ఈ పన్ను రాబడిని మరలా ప్రత్యక్ష పన్ను, పరోక్ష పన్ను అని విడదీస్తే, ఈ పన్ను రాబడిని మళ్ళా ప్రత్యక్ష పన్ను, పరోక్ష పన్ను అని విడదీస్తే, డైరెక్ట్ ట్యాక్స్ అండ్ ఇండైరెక్ట్ ట్యాక్స్ అని విడదీస్తే, డైరెక్ట్ ట్యాక్స్ అంటే ఏంటి తెలుసు మీకు? ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటే ఏంటి తెలుసు?
ప్రత్యక్ష పన్ను అంటే పన్ను యొక్క తొలి భారము మరియు పన్ను యొక్క తుది భారము రెండు భారాలు కూడా ఒకే వ్యక్తిపై పెడితే దాన్ని ప్రత్యక్ష పన్ను అని పిలుస్తారు. ఉదాహరణకి ఇన్కమ్ ట్యాక్స్ కానీ కార్పొరేషన్ ట్యాక్స్ కానీ ఇవి ప్రత్యక్ష పన్నులకు ఉదాహరణగా చెప్పచ్చు. ఇన్కమ్ ట్యాక్స్ ఎవరిపై వేస్తారు? కార్పొరేషన్ ట్యాక్స్ ఎవరిపై వేస్తారు? ఇన్కమ్ ట్యాక్స్ అనేది వ్యక్తి ఆదాయంపై ట్యాక్స్ వేసేదాన్ని ఇన్కమ్ ట్యాక్స్ అన్నాం. కంపెనీకి వచ్చే ఆదాయంపై ట్యాక్స్ వేసేదాన్ని కార్పొరేషన్ ట్యాక్స్ అన్నాం. ఏ కంపెనీ అయితే అధికంగా ఆదాయాన్ని సంపాదిస్తుందో, ఏ వ్యక్తి అయితే అధికంగా ఆదాయాన్ని సంపాదిస్తున్నాడో ఆ వ్యక్తి పైన, ఆ కంపెనీ పైన తొలిసారిగా ట్యాక్స్ వేస్తారు. అంటే ఫస్ట్ పడిన వారిపైనే. ఫైనల్గా ట్యాక్స్ ఎవరు కట్టాలి? వారే కట్టాలి. అంటే ఫైనల్ పడిన కూడా వారిపైనే. వారి తరపున వేరే వాళ్ళు కట్టడానికి కూడా అవకాశం లేదు. అంటే పన్ను యొక్క తొలి భారము, పన్ను యొక్క తుది భారము ఈ రెండు భారాలు కూడా ఒకే వ్యక్తిపై పడితే దాన్ని ఏమంటాం? డైరెక్ట్ ట్యాక్స్, ప్రత్యక్ష పన్ను అని పిలుస్తారు. మరి పరోక్ష పన్ను అంటే ఏంటి? పన్ను యొక్క తొలి భారం ఒకరిపైన, పన్ను యొక్క తుది భారం మరొకరిపైన పడితే, అనగా పన్ను యొక్క భారాన్ని బదిలీ చేయడానికి అవకాశం ఉంటే సో దాన్ని పరోక్ష పన్ను అని పిలుస్తారు. ఉదాహరణ జిఎస్టీ. ఉదాహరణ మార్కెట్లోకి వెళ్ళి ఏదో ఎక్స్ అనే వస్తువు కొన్నావు. వస్తువు కొంటే గవర్నమెంట్ నీపై డైరెక్ట్గా ట్యాక్స్ వేసిందా? కాదు. ముందు నువ్వు వస్తువు కొన్నప్పటికి ముందు ట్యాక్స్ ఎవరైతే పెడుతుంది? ఆ వస్తువుని ఎవరైతే తయారు చేశారో వాడిపై ట్యాక్స్ పడుతుంది. అందుకు ఫస్ట్ పడిన వాడిపైన. వాడి నుంచి ఎవడైతే హోల్సేల్ వర్తకుడు కొన్నాడో వాడు ఆ ట్యాక్స్ని వాడి మీద నెట్టేస్తాడు. ఆ హోల్సేల్ వర్తకుడి నుంచి ఎవరైతే కొంటారు? రిటైల్ వ్యాపారస్తుడు. ఆ హోల్సేల్ వ్యాపారస్తుడు తన బడ్డీని రిటైల్ వ్యాపారస్తుడి మీద నెట్టేస్తాడు. రిటైల్ వ్యాపారస్తు నుంచి ఫైనల్గా ఆ వస్తువుని ఎవరు కొన్నారు? మనం కొన్నాం. ఫైనల్గా ట్యాక్స్ బడ్డీని మన మీద పడుతుంది. అది ఫస్ట్ బడ్డీనేమో ఒకరిపైన, ఫైనల్ బడ్డీనేమో ఇంకొకరిపైన. అనగా బడ్డీని అనేది ఒకరి నుంచి ఒకరికి ఏమవుతుంది? ట్రాన్స్ఫర్ అవుతూ ఉందన్నమాట. అప్పుడు దాన్ని ఏమంటాం? ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటాం. ఉదాహరణకి జిఎస్టీ. ఇక్కడ ఒకసారి మన గణాంకాలు పరిశీలిస్తే మొత్తం ట్యాక్స్ 63 రూపాయలు. 63 రూపాయల నుంచి వస్తుంది. 63 రూపాయలు వస్తుందని అంచనా. నాన్ ట్యాక్స్ ఎంత? 9 రూపాయలు. ట్యాక్స్ 63 రూపాయలు, నాన్ ట్యాక్స్ 9, మొత్తం ఎంత? 72 రూపాయలు. అందులో ట్యాక్స్ 63 అని చెప్పాను. ఈ ట్యాక్స్లో డైరెక్ట్ ట్యాక్స్ అని చెప్పాను, ఇండైరెక్ట్ ట్యాక్స్ అని చెప్పాను. డైరెక్ట్ ట్యాక్స్ అంటే ఏమేమి వస్తాయి మనకి? ఇన్కమ్ ట్యాక్స్ మరియు కార్పొరేషన్ ట్యాక్స్. ఈ రెండు కూడా డైరెక్ట్ ట్యాక్స్. ఈ రెండు కలిపి ఎంత ఉన్నాయి? ఈ రెండు కలిపి ఎంత ఉన్నాయంటే 36 రూపాయలు ఉన్నవి. అంటే మొత్తం ట్యాక్సెస్ 63 రూపాయలు అనుకుంటే 63 రూపాయలు 36 రూపాయలు డైరెక్ట్ ట్యాక్స్ నుంచే వస్తున్నవి. 63 రూపాయల నుంచి 63 రూపాయల్లో 36 రూపాయలు డైరెక్ట్ ట్యాక్స్ నుంచే వస్తున్నాయి. అంటే మిగిలింది ఎంత ఉంది? సో మిగిలింది ఎంత ఉందంటే 27 రూపాయలు కదా. ఈ 27 రూపాయలు ఎక్కడి నుంచి రాబోతున్నది? ఇండైరెక్ట్ ట్యాక్స్ నుంచి రాబోతున్నది. ఇవే కదా మిగిలింది, ఇండైరెక్ట్ ట్యాక్స్ నుంచి రాబోతున్నది. 27 రూపాయలు ఇండైరెక్ట్ ట్యాక్స్ నుంచి రాబోతున్నది. సో కాబట్టి మొత్తం రాబడిని రెవెన్యూ రాబడి, మూలధన రాబడి అని విడదీస్తే రెవెన్యూ రాబడి ఎక్కువ ఉన్నది. ఈ రెవెన్యూ రాబడిని ట్యాక్స్, నాన్ ట్యాక్స్ అని విడదీస్తే ట్యాక్స్ రెవెన్యూ ఎక్కువ ఉన్నది. ఈ ట్యాక్స్ని డైరెక్ట్ ట్యాక్స్, ఇండైరెక్ట్ ట్యాక్స్ని విడదీస్తే డైరెక్ట్ ట్యాక్స్ ఎక్కువ ఉన్నది. ఈ డైరెక్ట్ ట్యాక్స్ని మరలా కార్పొరేషన్ ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్ అని విడదీస్తే ఈ డైరెక్ట్ ట్యాక్స్ని మరలా ఇన్కమ్ ట్యాక్స్, కార్పొరేషన్ ట్యాక్స్ అని విడదీస్తే ఇన్కమ్ ట్యాక్స్ ఎంత? 19 రూపాయలు రాబోతున్నది. కార్పొరేషన్ ట్యాక్స్ ఎంత? 17 రూపాయలు రాబోతున్నది. అంటే డైరెక్ట్ ట్యాక్స్లో ఎవరి వాటా అధికంగా ఉన్నది? ఇన్కమ్ ట్యాక్స్ వాటానే అధికంగా ఉన్నది. అదే ఇండైరెక్ట్ ట్యాక్స్లో మనం పరిశీలిస్తే ఇండైరెక్ట్ ట్యాక్స్ 27 రూపాయలు అని చెప్పాను. ఈ ఇండైరెక్ట్ ట్యాక్స్లో ఎవరెవరు ఉంటారు? ఇండైరెక్ట్ ట్యాక్స్లో ఎవరు ఉంటారంటే జిఎస్టీ 18 రూపాయలు రాబోతున్నది. జిఎస్టీ నుంచి 18 రూపాయలు. ఇండైరెక్ట్ ట్యాక్స్ని మనం పరిశీలిస్తే ఇండైరెక్ట్ ట్యాక్స్లో జిఎస్టీ 18 రూపాయలు రాబోతున్నది. తెలుసు కదా మనకి 2017 జూలై 1 నుంచి అమల్లోకి వచ్చింది జిఎస్టీ అనేది. గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ నుంచి 18 రూపాయలు రాబోతున్నది. అలాగే ఎక్సైజ్ సుంకం 5 రూపాయలు రాబోతున్నది. ఎక్సైజ్ మీకు డౌట్ వస్తుంది, ఏంటండి ఎక్సైజ్ సుంకం ఆల్రెడీ జిఎస్టీలో కలిపేశారు కదా డౌట్ రావచ్చు. ఎక్సైజ్ సుంకం జిఎస్టీలో కలిసిపోయింది, కానీ ఇప్పటికీ పెట్రోల్ పైన, సో డీజిల్ పైన ఎక్సైజ్ సుంకం వేస్తున్నారు. అది ఇంకా కొనసాగుతుంది కదా. అంటే ఇక్కడ ఎక్సైజ్ సుంకం అంటే ఏది? పెట్రోల్ పైన, డీజిల్ పైన ఇప్పటికీ మన ఎక్సైజ్ డ్యూటీ ఉంది, దాన్ని కలపలేదు జిఎస్టీలో. సో ఆ ఎక్సైజ్ డ్యూటీపై వేసే ఎక్సైజ్ డ్యూటీ, అది పెట్రోల్ డీజిల్పై వేసే ఎక్సైజ్ డ్యూటీ నుంచి 5 రూపాయలు రాబోతున్నది. అలాగే కస్టమ్ డ్యూటీస్, ఎగుమతులు దిగుమతి చేసేటప్పుడు విధించే కస్టమ్ డ్యూటీస్, కస్టమ్ డ్యూటీ చూస్తే 4 రూపాయలు మొత్తం. కాబట్టి ఇక్కడ మొత్తం చూడండి కాబట్టి ఇక్కడ మొత్తం ఒకసారి మనం పరిశీలిస్తే రెవెన్యూ రాబడి, మొత్తం రాబడిని రెవెన్యూ రాబడి, మూలధన రాబడిని విడదీస్తే రెవెన్యూ రాబడి నుంచి అధికంగా వాటా రాబోతున్నది. ఈ రెవెన్యూ రాబడిని పన్ను రాబడి, పన్నేతర రాబడిని విడదీస్తే పన్నేతర రాబడిని విడదీస్తే అర్థమవుతుందండి. ఇది ఇక్కడ గణాంకాలు కంటెక్స్ట్ పెట్టుకుంటే కాన్సెప్ట్ని అర్థం చేసుకోవాలి. మొత్తం రాబడిని రెవెన్యూ రాబడి, మూలధన రాబడిని విడదీస్తే అత్యధిక వాటా రెవెన్యూ రాబడి నుంచి రాబోతున్నది 72 రూపాయలు. అంటే మిగిలిన 28 రూపాయలు మూలధన రాబడి. ఇక్కడ మొత్తం రాబడిలో అధిక వాటా ఎవరిది? రెవెన్యూ రాబడి. ఈ రెవెన్యూ రాబడిని పన్ను రాబడి, పన్నేతర రాబడిని విడదీస్తే అత్యధిక వాటా పన్ను రాబడి. ఈ పన్ను రాబడిని ప్రత్యక్ష పన్ను, పరోక్ష పన్ను అని విడదీస్తే అత్యధిక వాటా ప్రత్యక్ష పన్ను. ఈ ప్రత్యక్ష పన్ను మరలా ఇన్కమ్ ట్యాక్స్, కార్పొరేషన్ ట్యాక్స్ అని విడదీస్తే ఎక్కువ వాటా ఇన్కమ్ ట్యాక్స్.
పరోక్ష పన్నుని మళ్ళీ జిఎస్టీ, ఎక్సైజ్, కస్టమ్స్ డ్యూటీ అని విడదీస్తే ఎక్కువగా జిఎస్టీ. ఓకేనా? అలా అర్థం చేసుకోవాలి. ఇంతవరకు మనం రెవెన్యూ రాబడి వరకు చూసాం. నెక్స్ట్ వన్ మూలధన రాబడి. ఈ మూలధన రాబడి అంటే చెప్పాను ఆల్రెడీ. మూలధన రాబడి అంటే ఇది అప్పుడప్పుడు వచ్చేది, రెగ్యులర్గా వచ్చేది కాదు. అప్పుడప్పుడు వచ్చేది, రెగ్యులర్గా వచ్చేది కాదు. ఈ మూలధన రాబడి 28 రూపాయలు ఎలాగొస్తుంది? డెట్, నాన్ డెట్, డెట్ అండ్ నాన్ డెట్. సో డెట్ క్యాపిటల్ రెవెన్యూ అండ్ నాన్ డెట్ క్యాపిటల్ రెవెన్యూ. డెట్ అంటే అప్పుల ద్వారా వచ్చేది, నాన్ డెట్ అంటే అప్పుల ద్వారా కాకుండా ప్రభుత్వం ఆస్తులు అమ్మడం ద్వారా కానీ, లేదా ప్రభుత్వం గతంలో తన పెట్టుబడిని వెనక్కి తీసుకోవడం ద్వారా కానీ దాన్ని డిస్ఇన్వెస్ట్మెంట్ అన్నాం. పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా కానీ వచ్చేదాన్ని నాన్ డెట్ అని పిలుస్తారు. ఇందులో మొత్తం మూలధన రాబడి ఎంత ఉందని చెప్పాను? 28 ఉంది. 28లో డెట్ ఎంత? 27. అప్పుల ద్వారా ఎంత? 27. నాన్ డెట్ ఎంత? 1. అనగా ఎక్కువ రాబడిలో ఎవరు ఎక్కువ ఉన్నారు? ఎక్కువగా ఎవరుంది మూలధన రాబడిలో అధిక వాటి ఎవరు? డెట్టా, నాన్ డెట్ అంటే? సో డెట్ ఎక్కువగా ఉన్నది. ఇప్పుడు దాన్ని చాలా అర్థం చేసుకోవాలి. ఎలా అడుగుతాడంటే ఈ క్రింది వాటిలో 2024-25 కేంద్ర బడ్జెట్లో అధిక ఆదాయం రాబోతున్నటువంటి అంశాలను అవరోహణ క్రమంలో అమర్చండి అని అడగొచ్చు, లేదా అధిక నుంచి అల్పానికి అమర్చండి అని అడగొచ్చు. అప్పుడు డేటా ఇవ్వడు. దాన్ని మనం అర్థం చేసుకోవాలి. డేటా కంటెస్ట్ పెట్టాల్సిన అవసరం ఉండదు ఇక్కడ మనకి. కాబట్టి వాడు ఇండివిజువల్గా అడుగుతున్నాడా, మొత్తం ఇంక్లూడ్ చేసి అడుగుతున్నాడా చూడాలి. ఓన్లీ రెవెన్యూ రాబడి అడుగుతున్నాడా, లేదా ఓన్లీ మూలధన రాబడి అడుగుతున్నాడా, లేదా రెవెన్యూ మూలధన రెండు కలిపి మొత్తం అడుగుతున్నాడా అని ఒకసారి పరిశీలిస్తే ముందు మనం ఇండివిజువల్గా చూసిన తర్వాత మొత్తం ఒకసారి ఎలా అడుగుతాడో చూద్దాం. ఉదాహరణకి మొత్తం రాబడిని 100 రూపాయలు అనుకుందాం. మొత్తం రాబడి అంటే రెవెన్యూ రాబడి ఉంటుంది, మూలధన రాబడి ఉంటుంది. మొత్తం ప్రభుత్వానికి 100 రూపాయలు రాబోతుందని అంచనా వేస్తే అందులో రెవెన్యూ రాబడి నుంచి 72 రూపాయలు రాబోతున్నది. అలాగే మిగిలిన 28 రూపాయలు మూలధన రాబడి నుంచి రాబోతున్నది. అలాగే మొత్తం రాబడిలో రెవెన్యూ రాబడి ఎక్కువ ఉన్నదా, మూలధన రాబడి ఎక్కువ ఉన్నదా అని పరిశీలిస్తే రెవెన్యూ రాబడి అధికంగా రాబోతుందని అంచనా. ఈ రెవెన్యూ రాబడిని మరలా పన్ను రాబడి, పన్నేతర రాబడిని విడదీస్తే పన్ను రాబడి 63 రూపాయలు. మొత్తం రెవెన్యూ రాబడి 72 రూపాయల్లో పన్ను రాబడి 63 రూపాయలు రాబోతుంటే సో పన్నేతర రాబడి 9 రూపాయలు రాబోతున్నది. అనగా రెవెన్యూ రాబడిలో ఎక్కువ వాటా మళ్ళీ ఎవరిది? పన్ను రాబడి, పన్నేతర రాబడా అంటే పన్ను రాబడి. ఈ పన్ను రాబడిని మళ్ళీ ప్రత్యక్ష పన్ను, పరోక్ష పన్ను అని విడదీస్తే ప్రత్యక్ష పన్ను నుంచి 36, పరోక్ష పన్ను నుంచి 27, రెండు కలిపితే మొత్తం పన్నుల నుంచి 63. అంటే మొత్తం పన్నులు 63 రూపాయల్లో డైరెక్ట్ ట్యాక్స్ ఎక్కువ, ఇండైరెక్ట్ ట్యాక్స్ ఎక్కువ అని పరిశీలిస్తే డైరెక్ట్ ట్యాక్స్ వాటా ఎక్కువ ఉన్నది. ఈ డైరెక్ట్ ట్యాక్స్ని మరలా ఇన్కమ్ ట్యాక్స్, కార్పొరేషన్ ట్యాక్స్ అని విడదీస్తే ఇన్కమ్ ట్యాక్స్, కార్పొరేషన్ ట్యాక్స్ అని విడదీస్తే ఎక్కువ వాటా ఎవరిలో ఉన్నది? ఇన్కమ్ ట్యాక్స్లో ఉన్నది. మళ్ళీ ఇండైరెక్ట్ ట్యాక్స్ని జిఎస్టీ, ఎక్సైజ్, కస్టమ్స్ అని విడదీస్తే ఎక్కువ వాటా ఎక్కడి నుంచి రాబోతున్నది? జిఎస్టీ నుంచే రాబోతున్నది. అదేవిధంగా మూలధన రాబడిని పరిశీలిస్తే మూలధన రాబడి అంటే అప్పుడప్పుడు వచ్చేది, మనకి రెగ్యులర్గా వచ్చేది కాదు. ఇది అప్పులు తీసుకోవడం ద్వారా కానీ, లేదా ఆస్తులు అమ్మడం ద్వారా కానీ, లేదా ప్రభుత్వం గతంలో పెట్టిన పెట్టుబడిని తిరిగి వెనక్కి తీసుకోవడం ద్వారా వచ్చే రాబడిని మూలధన రాబడి అంటారు. ఈ మూలధన రాబడిలో మళ్ళీ ఏ అంశాలు ఉంటాయి? డెట్ ఉంటుంది, నాన్ డెట్ ఉంటుంది. డెట్ అంటే అప్పుల ద్వారా వచ్చేది, నాన్ డెట్ అంటే అప్పుల ద్వారా కాకుండా ఆస్తులు అమ్మడం ద్వారా కానీ, పెట్టుబడుల ఉపశమనం ద్వారా కానీ వచ్చేది. మొత్తం మూలధన రాబడి ఎంత? 28 రూపాయలు రాబోతున్నది. అందులో డెట్ ఎంత? అప్పుల ద్వారా 27 రూపాయలు. నాన్ డెట్ ఎంత? 1 రూపాయి. ఇలా ఇండివిజువల్గా అయితే అలా చెప్పాలి. అలా కాకుండా ఓవరాల్గా మొత్తం కలిపి అడిగాడు అనుకో, అప్పుడు అత్యధిక రాబడి ఎక్కడి నుంచి వస్తుందని అడిగాడు అనుకో, ఓవరాల్గా అక్కడ రెవెన్యూ రాబడి, మూలధన రాబడి అని ఇవ్వకుండా ప్రభుత్వానికి అత్యధిక రాబడి ఎక్కడి నుంచి వస్తుందంటే మనకు రెవెన్యూ రాబడి అలా ఉంచండి. అలా కాకుండా అందులో ఉన్న కాంపోనెంట్స్ పెట్టి అడిగాడు అనుకోండి. కాంపోనెంట్స్ అంటే ఈ క్రింది రాబడిలో అత్యధిక రాబడి రాబోతున్నటువంటి అంశాలను వరుస క్రమంలో అమర్చండి అడిగాడు అనుకోండి. అప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ ఇచ్చాడు. అత్యధిక రాబడి వస్తున్న అంశాలను వరుస క్రమంలో అమర్చండి అడిగి ఇన్కమ్ ట్యాక్స్ ఇచ్చాడు, కార్పొరేషన్ ట్యాక్స్ ఇచ్చాడు, సో జిఎస్టీ ఇచ్చాడు, అదేవిధంగా అప్పులు ఇచ్చాడు. అప్పుడు ఆన్సర్ ఏం పెట్టాలి? అప్పుల ద్వారా వచ్చే రాబడి ఎక్కువ, 27 రూపాయలు అప్పుల ద్వారా వస్తుంది కాబట్టి అప్పులకు ఫస్ట్ ప్లేస్ ఇవ్వాలి. ఇప్పుడు అప్పుల తర్వాత ఎక్కువగా వాటా ఇన్కమ్ ట్యాక్స్ 19 రూపాయలు, అవునా? తర్వాత ఎవరు? జిఎస్టీ 18, తర్వాత కార్పొరేషన్ ట్యాక్స్ 17. సో ఈ విధంగా మనం ఆన్సర్ చేయాలి. ఓవరాల్గా ఇస్తే రెండు కల్పిస్తే ఇలాగ అంశాలు ఇచ్చినప్పుడు రెండు కల్పిస్తేప్పుడు ఏం చెప్పాలి? ఎక్కువ వాటా అప్పుల ద్వారా తర్వాత ఎక్కువ ఇన్కమ్ ట్యాక్స్ తర్వాత ఎక్కువ మనకి జిఎస్టీ, తర్వాత ఎక్కువ కార్పొరేషన్ ట్యాక్స్. అలా ఇండివిజువల్గా అడిగితే ఇండివిజువల్గా చెప్పాలి, ఓవరాల్గా అడిగితే ఓవరాల్గా చెప్పాలి. ఇంతవరకు మనం సో ఆదాయాన్ని మనం చెప్పాం. ఆదాయం రెవెన్యూ రకాలు ఉంటుంది, రెవెన్యూ రాబడి, మూలధన రాబడిలో ఏది ఎలా వస్తుంది అనేది మనం డిస్కస్ చేసాం. ఇప్పుడు వ్యయాన్ని ఒకసారి పరిశీలిస్తే యాక్చువల్గా సో వ్యయంలో కూడా చూడండి, ఇక్కడ వ్యయాన్ని కూడా మనం 2 రకాల వర్గీకరిస్తాం: రెవెన్యూ వ్యయము, మూలధన వ్యయం.
సో రెవెన్యూ వ్యయం అంటే రెగ్యులర్గా చేసే వ్యయాన్ని రెవెన్యూ వ్యయం అని చెప్పాను. ఇది ఆస్తుల సృష్టికి దోహదపడదు, కానీ ఆస్తుల సృష్టికి దోహదపడే వ్యయాన్ని మూలధన వ్యయం అంటారు. ఇది రెగ్యులర్గా చేయము, అప్పుడప్పుడు చేస్తాం. ఉదాహరణకు ఒక ప్రాజెక్ట్ నిర్మాణంపై చేసే ఖర్చు మూలధన వ్యయం, అది రెగ్యులర్గా ఉండదు, అప్పుడప్పుడు ప్రాజెక్ట్పై నిర్మాణంపై ఖర్చు పెడతాం. దీనివల్ల సామాజిక ఆస్తులు పెరుగుతాయని చెప్పాను. సింపుల్గా చెప్పాలంటే నిర్మాణంపై చేసే వ్యయాన్ని మూలధన వ్యయం అని పిలవగా, వాటి నిర్వహణపై చేసే వ్యయాన్ని సో రెవెన్యూ వ్యయము అని పిలుస్తారు. ఈ రెండిట్లో ఏది మంచిదని చెప్పుకున్నాం? మూలధన వ్యయమే మంచిది. ప్రభుత్వం ఒక పాఠశాల కడితే అది మూలధన వ్యయం, ఆ పాఠశాలలో ఉపాధ్యాయులకు శాలరీ ఇస్తే అది రెవెన్యూ వ్యయం. రెగ్యులర్గా శాలరీ ఇస్తుంది, కానీ పాఠశాల రెగ్యులర్గా కట్టదు. ఇలా పాఠశాలలు కట్టడం వల్ల, కళాశాలలు కట్టడం వల్ల, పరిశ్రమలు కట్టడం వల్ల, ప్రాజెక్టులు కట్టడం వల్ల, రైల్వే జోన్లు ఏర్పాటు చేయడం వల్ల వీటన్నిటిపై చేసే వ్యయాన్ని ఏమన్నాం? మూలధన వ్యయం అంటాం. ఆస్తుల సృష్టికి దోహదపడుతుంది, వాటిపై చేసే వ్యయం ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిది మూలధన వ్యయం. యాక్చువల్గా ఇవన్నీ చెప్పాలంటే ఇక్కడ ఇతర వ్యయంలో చూడండి, ఇక్కడ కేంద్ర రంగ పథకాలు ఓవరాల్ కలిపి ఇచ్చేసాడు. బేసిక్గా ఇండివిజువల్గా చెప్పాలంటే సబ్సిడీలు ఉన్నాయి. సబ్సిడీ అనేది రెగ్యులర్గా రెవెన్యూ వ్యయం కిందగా వస్తుంది. అలాగే రక్షణ వ్యయం ఉంది. రక్షణ వ్యయంలో రక్షణ రంగంలో ఉదాహరణగా ఆర్మీ ఉంది. ఆర్మీలో పనిచేసే అక్కడ ఆర్మీలో పనిచేసే మనకి వాళ్ళు ఆర్మీ సోల్జర్స్ ఉంటారు. వాళ్ళకి జీతభత్యాలు ఇచ్చామనుకోండి, అది రక్షణ రెవెన్యూ వ్యయము. లేదా ఒక క్షిపణి తయారు చేసామనుకోండి, అది రక్షణ మూలధన వ్యయం. అంటే రక్షణ వ్యయంలో రక్షణ రెవెన్యూ వ్యయం ఉండొచ్చు, రక్షణ మూలధన వ్యయం కూడా ఉండొచ్చు అనమాట. అందులో ఉదాహరణకి ఆర్మీ సోల్జర్స్ ఎవరైతే ఉన్నారో వారికి జీతభత్యాలు ఇచ్చామనుకోండి, అది రక్షణ రెవెన్యూ వ్యయం. అలా కాకుండా ఒక క్షిపణి తయారు చేసామనుకో, లేదా వాళ్ళు ఉండడానికి ఒక బిల్డింగ్ని తయారు చేసామనుకోండి, ఒక ఆయుధాలు తయారు చేసామనుకోండి, అప్పుడు అది రక్షణ మూలధన వ్యయం. అంటే రక్షణ వ్యయంలో రక్షణ రెవెన్యూ వ్యయం ఉండొచ్చు, రక్షణ మూలధన వ్యయం ఉండొచ్చు. ఓకేనా? అదేవిధంగా వడ్డీ చెల్లింపులు, ఈ వడ్డీ చెల్లింపులు కూడా రెవెన్యూ వ్యయమే. అదేవిధంగా పెన్షన్లో కూడా రెవెన్యూ వ్యయమే. ఇతర వ్యయం అంటే అది ఒక ఓన్లీ మూలధన వ్యయం కింద మనం చెప్పొచ్చు. అంటే ఇక్కడ కూడా చూడండి, పెన్షన్లు కానీ రక్షణ వ్యయంలో మళ్ళా మూలధన వ్యయం అందులో ఉండొచ్చు, మరియు రెవెన్యూ వ్యయం కూడా ఉండొచ్చు. కానీ సబ్సిడీలు కానీ, వడ్డీ చెల్లింపులు కానీ, పథకాలు కానీ ఇవన్నీ కూడా రెవెన్యూ వ్యయమే. మూలధన వ్యయం ఎక్కడెక్కడ ఉండొచ్చు అంటే ఇక్కడ రక్షణ వ్యయంలో కొంత ఉండొచ్చు, మరి ఇతర వ్యయంలో ఉండొచ్చు. ఈ రెండు మాత్రం మూలధన వ్యయం, మిగిలినవన్నీ కూడా రెవెన్యూ వ్యయమే. అక్కడ అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకునే అంశం ఏంటి? వ్యయంలో కూడా రెవెన్యూ వ్యయం ఎక్కువ ఉందా, మూలధన వ్యయం ఎక్కువ ఉందంటే రెవెన్యూ వ్యయం ఎక్కువ ఉంది. ఇది మంచిది కాదు. ఎందుకు? ఆస్తుల సృష్టికి దోహదపడదు రెవెన్యూ వ్యయం అనేది. పెన్షన్లు ఇస్తున్నాం, సబ్సిడీలు ఇస్తున్నాం, తీసుకున్నాం, అప్పుకి వడ్డీ చెల్లిస్తున్నాం, దీనివల్ల ఎటువంటి ఆస్తుల సృష్టి జరగదు. అదే ప్రాజెక్టులపై కడితే, అదే పాఠశాలలు ఏర్పాటు చేస్తే, వైద్యశాలలు ఏర్పాటు చేస్తే, కళాశాలలు ఏర్పాటు చేస్తే అది ఆస్తుల సృష్టికి దోహదపడుతుంది. కానీ వాటిపై చేసే ఖర్చు తక్కువ. ఇక్కడ వ్యయాన్ని రెవెన్యూ వ్యయమో మూలధన వ్యయమో అని విడదీస్తే రెవెన్యూ వ్యయమే మళ్ళీ ఎక్కువ. మళ్ళీ ఇండివిజువల్గా చూద్దాం. ఇందులో చూడండి, ఇండివిజువల్గా ఇచ్చాడు కేంద్ర రంగ పథకాలు. ఇప్పుడు ఇలా ఇచ్చాడు కాబట్టి మనం దీని ప్రకారం ఆన్సర్ చేయాలి. వాడు పర్టికులర్గా రెవెన్యూ వ్యయమో మూలధన వ్యయమో అని అడిగితే అప్పుడు రెవెన్యూ వ్యయం చెప్పాలి. అలా కాకుండా మధ్యలో ఈ కాంపోనెంట్స్ ఇచ్చాడు అనుకోండి, ఇచ్చిన కాంపోనెంట్స్ బట్టి మనం ఆన్సర్ చేయాలి. ఉదాహరణకి కేంద్ర రంగ పథకాలు అంటే ఇంగ్లీష్లో మనందరూ తెలుసు సెంట్రల్ సెక్టార్ స్కీమ్. సెంట్రల్ సెక్టార్ స్కీమ్స్ అంటారు. దానికి 16 రూపాయలు ఖర్చు పెడతా ఉన్నారు. 100 రూపాయలు వస్తే అందులో 16 రూపాయలు కేంద్ర రంగ పథకాలు ఖర్చు పెడుతున్నారు, సెంట్రల్ సెక్టార్ స్కీమ్స్. అలాగే కేంద్ర ప్రాయోజిత పథకాలకి 8 రూపాయలు ఖర్చు పెడుతున్నారు. కేంద్ర ప్రాయోజిత పథకాలు అంటే సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్. ఈ రెండింటి మధ్య తేడా తెలుసా? సెంట్రల్ సెక్టార్ స్కీమ్స్ అంటే ఏంటి, సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్ అంటే ఏంటి? సెంట్రల్ సెక్టార్ స్కీమ్స్ అంటే ఏదైనా ఒక పథకాన్ని ప్రభుత్వమే ప్రారంభించి, ప్రభుత్వమే అమలు చేసి, దాని ఖర్చు అంతా కూడా ప్రభుత్వమే భరిస్తే, అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి ఎటువంటి ఇన్వాల్వ్మెంట్ లేకపోతే, ఆ పథకాన్ని అమలు చేసేది కానీ, ఆ పథకాన్ని నిధులు సమకూర్చేది కానీ, దాన్ని అమలు చేసేది కానీ, ఖర్చు పెట్టేది కానీ మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వమే చూసుకుంటే, రాష్ట్రాల యొక్క భాగస్వామ్యం ఏమీ లేకపోతే దాన్ని సెంట్రల్ సెక్టార్ స్కీమ్స్ అని పిలుస్తారు. సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్ అంటే ఏంటి? ప్రభుత్వం ఒక పథకాన్ని ప్రవేశపెట్టేటప్పుడు, ప్రారంభించేటప్పుడు కొంత మొత్తాన్ని కేంద్రం వాటా అందిస్తే, మరి కొంత మొత్తాన్ని రాష్ట్రం వాటా అందిస్తుంది అనుకో. ఎన్నో పథకం, ఉదాహరణ ఎంజీఎన్ఆర్జీ చేస్తుంది. కేంద్రం వాటా కేంద్రం 90% అనుకుంటే రాష్ట్రం 10%. ఇలా అది 90:10 అవ్వచ్చు, 60:40 అవ్వచ్చు, 75:25 అవ్వచ్చు, 80:20 అవ్వచ్చు. అంటే ఈ పథకాన్ని ప్రారంభించేటప్పుడు కేంద్రం కొంత వాటాన్ని, రాష్ట్రం కొంత వాటాన్ని, సో ఇద్దరు కలిపి నిధులు సమకూరుస్తుందని సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్ అంటారు. కొంత మొత్తాన్ని కేంద్రం కొంత మొత్తాన్ని స్పాన్సర్ చేస్తే రాష్ట్రం కూడా కొంత మొత్తాన్ని స్పాన్సర్ చేస్తుంది. అంటే ఇక్కడ రాష్ట్రాల యొక్క ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంటుందన్నమాట అక్కడ సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్లో. సో దానికి ఒక 8 రూపాయలు ఖర్చు పెడుతున్నారు. అలాగే వడ్డీ చెల్లింపులు, తీసుకున్న అప్పులకి తిరిగి వడ్డీ చెల్లించడానికి మనం 100 రూపాయలు వస్తే అందులో 19 రూపాయలు వడ్డీ చెల్లింపులకే ఖర్చు పెడతా ఉన్నాం. సబ్సిడీలకి ఒక 6 రూపాయలు, రక్షణ వ్యయం ఒక 8, కేంద్ర పన్నుల రాష్ట్రాల వాటా మనకి 15వ ఆర్థిక సంఘం మేరకు మనకి కేంద్రకు వచ్చిన పన్నుల్లో 41% వాటాను రాష్ట్రాలకు ఇవ్వాలి.
మనకి బడ్జెట్లో మన ఆంధ్రప్రదేశ్కి సుమారుగా 50,000 కోట్లు రాబోతుందని చెప్పి అక్కడ అంచనా కూడా వేయడం జరిగింది. ఇక్కడ కేంద్ర పన్నుల రాష్ట్రాల వాటా 41%. గతంలో 14 అంతకు ముందు అయితే 42 ఉండేది. 15వ ఆర్థిక సంఘం నుంచి మనకి 41% అవుతుంది. ఎందుకు జమ్మూ కాశ్మీర్ అనేది కేంద్ర పాలిత ప్రాంతం అవడం వల్ల ఇప్పుడు 41%. సో కేంద్రకు వచ్చే పన్నులు రాష్ట్రాలకు వాటా ఇస్తారు. 41% అంటే కేంద్రానికి 100 రూపాయలు ఇస్తుంది అనుకోండి పన్నుల ద్వారా, అందులో 41 రూపాయలు రాష్ట్రాలకు ఇస్తారు. ఆ రాష్ట్రాలు కూడా ఆ రాష్ట్రంలో ఉన్న జనాభాను బట్టి, ఆ రాష్ట్రంలో విస్తీర్ణాన్ని బట్టి, సో అటవీ విస్తీర్ణాన్ని బట్టి అన్నిటిని కూడా బేస్ చేసుకొని ఒక్కొక్క రాష్ట్రానికి సో ఇంతంత మొత్తం ఇస్తూ ఉంటారు అనమాట. అంతేగాని అక్కడ కొన్ని అంశాలు ప్రాతిపదిక తీసుకుంటారు. 41% ఇస్తారు కేంద్రం. అన్ని రాష్ట్రాలు సమానంగా ఇవ్వరు. ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు బేస్ చేసుకుని అక్కడ కొన్ని ప్రాధాన్యత అంశాలు ఉంటాయి. జనాభా అని, లేకపోతే డిఫిసిట్ అని, అలాగే డిసిప్లిన్, ఫిస్కల్ డిసిప్లిన్ అని, అటవీ విస్తీర్ణం అని కొన్ని అంశాలు బేస్ చేసుకొని అక్కడ పంచుతారనమాట. ఇలా కేంద్రకు వచ్చిన పన్నుల్లో సో రాష్ట్రాలకి 41% ఇచ్చేస్తాయి అనమాట. మరి కేంద్రానికి ఖర్చే కదా సుమారుగా 21 రూపాయలు ఖర్చు అవుతా ఉంది. ఆర్థిక సంఘం ఇతర బదిలీల రూపంలో కూడా సో గ్రాంట్ల రూపంలో ఈ రూపంలో కూడా ఇస్తుంది ఒక 9 రూపాయలు. అలాగే పెన్షన్లకి ఒక 4 రూపాయలు ఖర్చు పెడతా ఉన్నారు. ఇవి కాకుండా ఇతర వ్యయం చూస్తే 9. అంటే మొత్తం వ్యయాన్ని 100 రూపాయలు అనుకుంటే అందులో ఎక్కువ వ్యయం ఏం జరుగుతూ ఉంది? కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల యొక్క వాటా అధికంగా ఉన్నది ఫస్ట్ ప్లేస్. కానీ వ్యయంలో ఎక్కువ వ్యయం దేనికై జరుగుతుందంటే కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల వాటా కొరకే ఖర్చు పెడతా ఉంది. సో దీని తర్వాత ఎక్కువ ఖర్చు దేనిపై? వడ్డీ చెల్లింపులపై ఖర్చు పెడతా ఉన్నది. దీని తర్వాత ఎక్కువ దేనిపై అంటే వడ్డీ చెల్లింపులపై ఖర్చు పెడుతున్నాయి. వడ్డీ చెల్లింపుల తర్వాత ఎక్కువ ఖర్చు దేనిపై జరుగుతుంది? సెంట్రల్ సెక్టార్ స్కీమ్స్పై ఖర్చు పెడతా ఉంది, కేంద్ర రంగ పథకాలపై. సో దాని తర్వాత ఎక్కువ ఖర్చు మనకి ఆర్థిక సంఘము ఇతర బదిలీలపై జరుగుతూ ఉన్నది. అది ఇతర వ్యయము, ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి ఇక్కడ టాప్ 3 మనం గుర్తుపెట్టుకుంటే చాలు. వ్యయంలో ఎక్కువ వ్యయం కేంద్ర పన్నులకి రాష్ట్రాల వాటా, దాని తర్వాత వడ్డీ చెల్లింపులు, సో దాని తర్వాత కేంద్ర రంగ పథకాలకి ఖర్చు పెట్టడం అనేది జరుగుతూ ఉంది. ఇలా అంచనా ఇది అనమాట. అంత ఖర్చు పెట్టేస్తుందా లేదా అనేది మనకి సర్వేలో నెక్స్ట్ సర్వేలో తెలుస్తుంది. ఆ అంచనా, బడ్జెట్ అనేది అంచనా, ఇంత వ్యయం రాబోతుంది, ఇంత ఆదాయం రాబోతున్నది, ఇంత వ్యయము చేయబోతున్నాము అని అంచనానే మనం బడ్జెట్ అని పిలుస్తున్నాం. ఇది ఒక అంచనాలు మాత్రమే. ఓకేనా? ఇదే మనం గణాంకాల రూపంలో ఒక్కసారి మనం పరిశీలిస్తే ఇది మనం రూపాయి రాక రూపాయి పోక మనం క్లియర్గా చెప్పాము దేని నుంచి ఎంత రాబోతున్నది అనే విషయాన్ని. ఇదే మనం ఇంకా క్లియర్గా గణాంకాల రూపంలో కానీ మనం ఒక్కసారి పరిశీలిస్తే, గణాంకాల రూపంలో చూస్తే మొత్తం బడ్జెట్ మన ఎంతో తెలుసు మనకి. సో మొత్తం బడ్జెట్ అంటే 2024-25 సంవత్సరానికి సంబంధించి ఫుల్ టైం బడ్జెట్ని నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టింది. మొత్తం బడ్జెట్ ఎంత అంటే సుమారుగా 48.21 లక్షల కోట్లు. 48.21 లక్షల కోట్లు అంటే 2024-25 సంవత్సరం నాటి అంటే మనకి రావాల్సిన ఆదాయము 48.21 లక్షల కోట్లు, మనం చేయవలసిన వ్యయం కూడా 48.21 లక్షల కోట్లు అని చెప్పాను. బడ్జెట్ అంటే అదే కదా. మొత్తం బడ్జెట్ ఎంత అంటే 48.21 లక్షల కోట్లు అని చెప్పాలి. ఈ మొత్తం బడ్జెట్ని సో ఆదాయము ఎంత, వ్యయం ఎంత చెప్పుకున్నాం. ఎంత ఆదాయం వస్తుంది, ఎంత ఆదాయం రాబోతుందంటే 48.21 లక్షల కోట్లు. ఎంత వ్యయం చేయబోతామంటే 48.21 లక్షల కోట్లు. 48.21 లక్షల కోట్లు. ఎంత ఆదాయం రాబోతుంది, ఎంత వ్యయం చేయబోతున్నాం. మొత్తం బడ్జెట్ 48.21 లక్షల కోట్లు అంచనా వేశారు. అంటే ఎంత ఆదాయం రాబోతుంది రాబోయే సంవత్సరానికంటే 48.21 లక్షల కోట్లు రాబోయే ఆదాయం వస్తుంది. ఆ వచ్చిన ఆదాయం 48.21 లక్షల కోట్లు ఖర్చు పెడతా ఉన్నాం. మరి ఆదాయం దేని ద్వారా రాబోతుందని చెప్పాను. ఆదాయం దేని ద్వారా రాబోతుందంటే రెవెన్యూ ఆదాయము, మూలధన ఆదాయం. అంటే రెవెన్యూ రాబడి అండ్ మూలధన రాబడి. ఇందులో రెవెన్యూ రాబడి చూస్తే 31.29 లక్షల కోట్లు. అలాగే మూలధన రాబడి చూస్తే 16.91 లక్షల కోట్లు. సో మొత్తం ఆదాయాన్ని 48.21 లక్షల కోట్లను సవరిస్తే 48.20 లేదా 48.21. మొత్తం ఆదాయాన్ని రెవెన్యూ రాబడి, మూలధన రాబడిని విడదీస్తే రెవెన్యూ రాబడి చూస్తే 31.29 లక్షల కోట్లు, మూలధన రాబడి చూస్తే 16.9 లక్షల కోట్లు. రెండు కలిపితే మొత్తం ఆదాయం 48.21 లక్షల కోట్లు. అంటే మొత్తం ఆదాయంలో రెవెన్యూ రాబడి ఎక్కువ ఉన్నదా, మూలధన రాబడి వాటా ఎక్కువ ఉందంటే రెవెన్యూ రాబడి వాటా అధికంగా ఉన్నది. సో ఈ రెవెన్యూ రాబడిని పన్ను రాబడి, పన్నేతర రాబడి అని విడదీస్తే, ఈ రెవెన్యూ రాబడిని పన్ను రాబడి, పన్నేతర రాబడి అని విడదీస్తే ట్యాక్స్, నాన్ ట్యాక్స్,
పన్ను రాబడి పన్నేతర రాబడి అని విడదీస్తే, పన్ను రాబడి పన్నేతర రాబడి అని విడదీస్తే ఈ రెవెన్యూ రాబడి 31.29 లక్షల కోట్లని పన్ను రాబడి పన్నేతర రాబడి అని విడదీస్తే అందులో పన్ను రాబడి చూస్తే 25.83 లక్షల కోట్లు, పన్నేతర రాబడి చూస్తే 5.45 లక్షల కోట్లు. అంటే పన్ను రాబడి ఎంత 25.83 లక్షల కోట్లు, పన్నేతర రాబడి ఎంత 5.45 లక్షల కోట్లు, రెండు కలిపితే ఎంత 31.29 లక్షల కోట్లు. అంటే మొత్తం ఆదాయాన్ని రెవెన్యూ రాబడి మూలధన రాబడి అని విడదీస్తే ఎక్కువ రాబడి రెవెన్యూ రాబడి, ఈ రెవెన్యూ రాబడిని పన్ను రాబడి పన్నేతర రాబడిని విడదీస్తే ఎక్కువ రాబడి పన్ను రాబడి, ఈ పన్ను రాబడిని మళ్ళా ప్రత్యక్ష పన్ను పరోక్ష పన్ను అని విడదీస్తే ఈ పన్ను రాబడిని ప్రత్యక్ష పన్ను అంటే డైరెక్ట్ ట్యాక్స్ అండ్ ఇండైరెక్ట్ ట్యాక్స్ అని విడదీస్తే, డైరెక్ట్ ట్యాక్స్ అండ్ ఇండైరెక్ట్ ట్యాక్స్ అని విడదీస్తే డైరెక్ట్ ట్యాక్స్ చూస్తే 22.07 లక్షల కోట్లు, ఇండైరెక్ట్ ట్యాక్స్ చూస్తే 16.33 లక్షల కోట్లు. ఇక్కడ మీకు డౌట్ వస్తుంది, సార్ మీరు ఆ మొత్తం పన్ను రాబడి 25.83 లక్షల కోట్లు అన్నారు, మరి అందులో డైరెక్ట్ ట్యాక్స్ ఇండైరెక్ట్ ట్యాక్స్ ఉంటాయి కదా, డైరెక్ట్ ట్యాక్స్ చూస్తే 22.07 లక్షల కోట్లు ఉన్నాయి, ఇండైరెక్ట్ ట్యాక్స్ చూస్తే 16.33 లక్షల కోట్లు ఉన్నాయి, ఈ రెండు కలిపితే 38.40 లక్షల కోట్లు ఎక్కువైపోతున్నాయి కదా, దీనికంటే డౌట్ రావచ్చు. రైటే మీరు చెప్పేది, కానీ చెప్తాను ఇంకా అర్థమవుతుంది ఎందుకు అలా వస్తుంది అనేది. వినండి చూద్దాం ఒకసారి. పన్ను రాబడి 25.83 లక్షల కోట్లు, సో అందులో డైరెక్ట్ ట్యాక్స్ 22.07, ఇండైరెక్ట్ ట్యాక్స్ చూస్తే 16.33. యాక్చువల్లీ రెండు కలిపితే చూడండి ఒకసారి. డైరెక్ట్ ట్యాక్స్ చూస్తే ఇక్కడ 22.07 లక్షల కోట్లు అని చెప్పుకున్నాం. అదేవిధంగా ఇండైరెక్ట్ ట్యాక్స్ చూస్తే 16.33 లక్షల కోట్లు అని చెప్పాను. సో ఈ రెండు కలిపితే మనకి ఈ రెండు కలిపి మొత్తం స్థూల పన్ను రాబడిని పరిశీలిస్తే, ఈ రెండు కలిపి స్థూల పన్ను రాబడిని మనం ఒక్కసారి పరిశీలిస్తే 38 అంటే 38.40 లక్షల కోట్లు అనమాట. 38.40 లక్షల కోట్లు. ఈ రెండు కలిపితే 38.40 లక్షల కోట్లు. దీన్ని ఏమంటారంటే గ్రాస్ ట్యాక్స్ రెవెన్యూ, స్థూల పన్ను రాబడి. గ్రాస్ ట్యాక్స్ రెవెన్యూ 38.40 లక్షల కోట్లు అనేది గ్రాస్ ట్యాక్స్ రెవెన్యూ, స్థూల పన్ను రాబడి. మరి మొత్తం కేంద్ర ప్రభుత్వానికి వచ్చినటువంటి పన్ను రాబడినే గ్రాస్ ట్యాక్స్ రెవెన్యూ అంటారు. మరి గ్రాస్ ట్యాక్స్ రెవెన్యూ మొత్తం కూడా కేంద్రం ఉంచుకుంటుందా? లేదు. ఏం చేస్తుంది? మనకి 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు ఆ కేంద్రంకి వచ్చిన పన్నుల్లో రాష్ట్రాలకి వాటా ఇవ్వాలి. అదేవిధంగా ఎన్డీఆర్ఎఫ్ కూడా కొంచెం మనం నిధులు ఇవ్వాలి. ఎన్డీఆర్ఎఫ్ నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ కూడా మనం ట్రాన్స్ఫర్ చేయాలి. మొత్తం స్థూల పన్ను రాబడి ఎంత 38.40 లక్షల కోట్లు. అందులో దానికి ఎన్డీఆర్ఎఫ్కి ఎంత ఇవ్వాలి అంటే ఈ బడ్జెట్లో ఎంత అంచనా వేశారంటే 9,460 కోట్లు. 0.94 9,460 కోట్లు. 9,460 కోట్లు అంటే 0.949460. సింపుల్గా చెప్పాలి 9,460. 9,460 కోట్లు, 0.94 సంథింగ్. అదేవిధంగా స్టేట్ రాష్ట్రాల యొక్క వాటా, పన్నుల్లో రాష్ట్రాల యొక్క వాటా ఉంటుంది కదా, స్టేట్ షేర్ చూస్తే 12.47 లక్షల కోట్లు. 12.47 లక్షల కోట్లు. 12.47 లక్షల కోట్లు. ఇది చూస్తే 0.94, ఇది చూస్తే 12.47 లక్షల కోట్లు. సో ఈ రెండు కూడా ఎందులో నుంచి తీసేయాలి? 38.40 నుంచి తీసేయాలి. ఈ 38.40 అనేది స్థూల పన్ను రాబడి. దీనిలో ఎన్డీఆర్ఎఫ్ వాటా మరియు రాష్ట్రాల యొక్క వాటా తీసేస్తే మిగిలింది ఎంత ఉంటుందంటే 25.83 లక్షల కోట్లు ఉంటుంది. ఇది కేంద్రం యొక్క నికర పన్ను రాబడి అన్నమాట. సో నికర పన్ను రాబడి. ఓకేనా? అక్కడ నికర పన్ను రాబడిని తీసేసి చెప్పేసాం మనం. జాతున్నారు. సో మొత్తం డైరెక్ట్ ట్యాక్స్ అంటే 22.07 లక్షల కోట్లు, ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటే 16.33 లక్షల కోట్లు. మొత్తం స్థూల పన్ను రాబడి అంతా 38.40. ఆ మొత్తం 38.40లో రాష్ట్రాలకు వాటా ఇవ్వాలి. ఎన్డీఆర్ఎఫ్ కూడా కొంత ట్రాన్స్ఫర్ చేయాలి. ఆ రెండు తీసేస్తే ఎన్డీఆర్ఎఫ్ ట్రాన్స్ఫర్ చేసింది 0.994 లక్షల కోట్లు. స్టేట్ షేర్స్ రాష్ట్రాల యొక్క వాటా చూస్తే 12.47 లక్షల కోట్లు.
ఈ 38.40 నుంచి ఈ 12.47 తీసేస్తే ఇంకా ఎంత ఉంటుంది 25.83 లక్షల కోట్లు. ఎంత 25.83 లక్షల కోట్లు ఏంటిది? సో నికర పన్ను రాబడి అన్నమాట. ఇక్కడ మనం చెప్పేది నికర పన్ను రాబడి. ఓకేనా? నికర పన్ను రాబడి అలాగొంచండి. ఈ డైరెక్ట్ ట్యాక్స్లో కాబట్టి చూడండి, ఇక్కడ మొత్తం బడ్జెట్ని ఆదాయము వ్యయం అని విడదీస్తే ఆదాయం ఎంత అయితే రాబోతుందో అంతే వ్యయం చేయబోతున్నాం. ఎంత ఆదాయం ఇక్కడ 48.21 లక్షల కోట్లు రాబోతుంది. 48.21 లక్షల కోట్లు ఖర్చు చేయబోతున్నాం. ఇక్కడ ఆదాయం అనేది ₹2 రాబోతుంది. రెవెన్యూ రాబడి, మూలధన రాబడి. మొత్తం ఆదాయము 48.21 లక్షల కోట్లు. రెవెన్యూ రాబడి చూస్తే 31.29 లక్షల కోట్లు ఉన్నది. మూలధన రాబడి చూస్తే 16.91 లక్షల కోట్లు ఉంది. మన మొత్తం రాబడిలో రెవెన్యూ రాబడి ఎక్కువ ఉన్నదా, మూలధన రాబడి ఎక్కువ ఉన్నదా? రెవెన్యూ రాబడి ఎక్కువ ఉంది. ఈ రెవెన్యూ రాబడిని వల్ల ట్యాక్స్, నాన్ ట్యాక్స్ని విడదీస్తే ఎక్కువ రాబడి ఎక్కడ ఉంది? ట్యాక్స్. ఈ ట్యాక్స్ని మరలా డైరెక్ట్ ట్యాక్స్, ఇండైరెక్ట్ ట్యాక్స్ని విడదీస్తే ఎక్కువ రాబడి ఎక్కడ ఉంది? డైరెక్ట్ ట్యాక్స్. ఈ డైరెక్ట్ ట్యాక్స్ని మరలా ఇన్కమ్ ట్యాక్స్, కార్పొరేషన్ ట్యాక్స్ అని విడదీస్తే ఈ డైరెక్ట్ ట్యాక్స్ని మరలా ఇన్కమ్ ట్యాక్స్, కార్పొరేషన్ ట్యాక్స్ అని విడదీస్తే ఇన్కమ్ ట్యాక్స్. ఇది ఐటీడీ అంటే ఇండైరెక్ట్ ట్యాక్స్ కనిపించబడదు. ఇక్కడ డైరెక్ట్ ట్యాక్స్ని ఇన్కమ్ ట్యాక్స్, కార్పొరేషన్ ట్యాక్స్ అని విడదీస్తే ఇందులో ఇన్కమ్ ట్యాక్స్ వాటా చూస్తే 11.87 కోట్లు. కార్పొరేషన్ ట్యాక్స్ చూస్తే 10.20 లక్షల కోట్లు. 10.20 లక్షల కోట్లు. 10.20 లక్షల కోట్లు. ఈ రెండు కలిపితే 22.07 లక్షల కోట్లు అనేది డైరెక్ట్ ట్యాక్స్. అది ఇండైరెక్ట్ ట్యాక్స్లో నెంబర్ 1 ఈ 16.33 లక్షల కోట్లు జిఎస్టీ. 16.33 లక్షల కోట్లు ఏది? సో జిఎస్టీ చూస్తే 10.61 లక్షల కోట్లు. 10.61. అలాగే ఎక్సైజ్ అంటే జిఎస్టీలో విలీనం అయిపోయింది కానీ డౌట్ రావచ్చు. ఇక్కడ ఆ పెట్రోల్ డీజిల్పై ఎక్సైజ్ డ్యూటీ ఇప్పటికే పడతా ఉందన్నమాట సపరేట్గా. జిఎస్టీలో విలీనం కాలేదు ఎక్సైజ్ డ్యూటీ. అంతే పెట్రోల్ మీద డీజిల్పై ట్యాక్స్ సపరేట్గా ఎక్సైజ్ డ్యూటీ వేస్తున్నారు. అది ఇంకా జిఎస్టీలో విలీనం కాలేదు. కేంద్రం ఏం చెప్పింది? రాష్ట్రాలన్నీ కూడా అగ్రి అయితే సో మేము ఆ పెట్రోల్ డీజిల్ కూడా జిఎస్టీ పరిధులు తీసుకొస్తామని అంటుంది కేంద్రం. కానీ రాష్ట్రాలు దానికి అగ్రి అవ్వడం లేదు. ఎందుకు? దానివల్ల ఆదాయం పడిపోద్ది. రాష్ట్రాలకు వచ్చింది ఎక్కువగా వ్యాట్ వల్ల, ఎక్సైజ్ డ్యూటీ వ్యాట్ వల్ల వస్తూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వాలు వాటిని వేసుకోవద్దు పెట్రోల్ డీజిల్పై. అవి కూడా జిఎస్టీ పరిధులు తీసుకొస్తే సో పెట్రోల్ డీజిల్ ధరలు భారీగా తగ్గిపోతాయి. అదవుతుంది. ఎందుకు? జిఎస్టీ వేయాలంటే గరిష్టంగా ఎంత? 28% వేయగలం, అంతకంటే ఎక్కువ వేయలేం. కానీ వ్యాట్ అనుకోండి 40 పైగా వేయచ్చు అనమాట. అదవుతుంది ఏది? పెట్రోల్ డీజిల్పై. అందుకే రాష్ట్రాలు అగ్రి అవ్వడం లేదు. కేంద్రం ఏం చెప్పింది? రాష్ట్రాలు కానీ అగ్రి అయితే మాకు ఓకే అంటుంది, కానీ రాష్ట్రాలు అగ్రి అవ్వడానికి అవకాశం లేదు. అవి అగ్రి కూడా అవ్వట్లేదు. అందుకే ఇది కొనసాగుతూ ఉంది. ఎక్సైజ్ డ్యూటీ చూస్తే 3.24 3.24 లక్షల కోట్లు. అలాగే కస్టమ్స్, ఎగుమతి దిగుమతి వేస్తే కస్టమ్స్ చూస్తే 2.37 లక్షల కోట్లు. అలాగే అదర్స్ జిఎస్టీలో కలప విలీనం కానీ ఇతర ఏమైనా పన్నులు ఉంటే అవి 0.11 లక్షల కోట్లు ఉన్నాయన్నమాట. సో మొత్తం కలిపితే 16.33 లక్షల కోట్లు వస్తుంది. ఇప్పుడు చెప్పండి, మొత్తం ఆదాయాన్ని రెవెన్యూ రాబడి, మూలధన రాబడిని విడదీస్తే ఎక్కువ రాబడి రెవెన్యూ రాబడి. ఈ రెవెన్యూ రాబడిని పన్ను రాబడి, పన్నేతర రాబడిని విడదీస్తే ఎక్కువ రాబడి పన్ను రాబడి. ఈ పన్ను రాబడిని ప్రత్యక్ష పన్ను, పరోక్ష పన్ను విడదీస్తే ఎక్కువ రాబడి ప్రత్యక్ష పన్ను. ఈ ప్రత్యక్ష పన్నుని సో మళ్ళీ ఇన్కమ్ ట్యాక్స్, కార్పొరేషన్ ట్యాక్స్ అని విడదీస్తే ఎక్కువ ఆదాయము ఇన్కమ్ ట్యాక్స్ నుంచి వస్తామని. ఈ పరోక్ష పన్నుని జిఎస్టీ, ఎక్సైజ్, కస్టమ్స్, అదర్స్ అని విడదీస్తే ఎక్కువ జిఎస్టీ, తర్వాత ఎక్సైజ్, తర్వాత కస్టమ్స్. ఓకేనా? ఎప్పటివరకు మనకి పన్ను రాబడి అయ్యింది. రెవెన్యూ రాబడిలో పన్ను రాబడి అయ్యింది. ఇప్పుడు పన్నేతర రాబడి చూద్దాం. పన్నేతర రాబడి అంటే ప్రభుత్వానికి పన్నుల ద్వారా కాకుండా ఇతర మార్గాల ద్వారా రెగ్యులర్గా ఆదాయం వస్తుంది. ఉదాహరణకి ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి అప్పివ్వచ్చు, లేదా కంపెనీకి అప్పివ్వచ్చు. అప్పు తీసుకున్న వాళ్ళు ప్రభుత్వానికి రెగ్యులర్గా వడ్డీ చెల్లిస్తారు. దీంతో ప్రభుత్వానికి వడ్డీ రూపంలో ఆదాయం వస్తుంది. లేదా ప్రభుత్వానికి సంబంధించిన కంపెనీలు ఉన్నాయి, ప్రభుత్వానికి సంబంధించిన కేంద్ర రంగ ప్రభుత్వ సంస్థలు ఉన్నాయి. ఉదాహరణ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కానీ, ఓఎన్జీసీ కానీ, లేదా హెచ్పిసిఎల్ కానీ, ఇవన్నిటి కూడా ప్రతి సంవత్సరం డివిడెండ్ లాభాలు వస్తాయి. మరి అవి కూడా ప్రభుత్వానికి వచ్చే రాబడే, కానీ పన్ను రాబడి కాదు, పన్నేతర రాబడి అనమాట. రెగ్యులర్గా వస్తుంది. ఇలా పన్నుల ద్వారా కాకుండా పన్నేతల ద్వారా 5.45 లక్షల కోట్లు వస్తూ ఉంది. అందులో వడ్డీ వసూలు చూస్తే 3.8 లక్షల కోట్లు. వడ్డీ వసూలు అంటే ప్రభుత్వం ఎవరికైనా అప్పు ఇచ్చింది, అప్పు తీసుకున్న వారు ప్రభుత్వానికి వడ్డీ చెల్లిస్తారు కదా, అంటే ప్రభుత్వం వడ్డీ వసూలు చేసుకుంటుంది కదా, అంటే ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది కదా, రెగ్యులర్గా వస్తుంది కదా వడ్డీ. కాబట్టి ఇది పన్నుల ద్వారా కాకుండా పన్నేతర ద్వారా వస్తుంది. కాబట్టి దీన్ని సో నాన్ ట్యాక్స్ రెవెన్యూ కింద చెప్తున్నాం అనమాట. 3.8 లక్షల కోట్లు. అలాగే డివిడెండ్లు, లాభాలు
డివిడెండ్లు మరియు లాభాలు, ప్రభుత్వ రంగ సంస్థలకు వచ్చే లాభాలు డివిడెండ్లు ఉంటాయి కదా, అది చూస్తే 2.8 లక్షల కోట్లు. అలాగే అదర్ ఇతరాలు, ఇవి కాకుండా ఇతర పన్ను రాబడి అంటే ఫీజుల ద్వారా కానీ పెనాల్టీల ద్వారా కానీ ఇలా వస్తూ ఉంటాయి అన్నమాట. ఇతరాలు చూస్తే 2.81 లక్షల కోట్లు, మొత్తం కలిపితే 5.45 అనమాట. ఓకేనా? ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన అంశం ఏంటి? ఏంటంటే మొత్తం పన్నేతర రాబడిలో మొత్తం పన్నేతర రాబడిలో అత్యధిక వాటా ఎవరిది? మొత్తం పన్నేతర రాబడిలో అత్యధిక వాటా ఎవరిదంటే మనకి ఈ వడ్డీ వసూలుదే అత్యధిక వాటా అని చెప్పాలి. ఇక్కడ వడ్డీ వసూలుదే అత్యధిక వాటా. ఇప్పుడు ఓవరాల్గా మనం డిస్కస్ చేస్తే డివిడెండ్ లాభాలతో కలిపి ఇది ఇతరాలు ఇందులో కూడా వస్తాయి 2.89, ఇతరాలు కూడా కలిపి చెప్పాము. ఓకేనా? వడ్డీ వసూలు 3.82, డివిడెండ్ లాభాలు మిగతాది 2.89, మొత్తం కలిపితే 5.45. అంటే మొత్తం పన్నేతర రాబడిలో అత్యధిక వాటా ఎవరిదంటే వడ్డీ వసూలు అని చెప్పాలి. వడ్డీ వసూలు తర్వాత ఎవరు? డివిడెండ్లు మరియు లాభాలు 2.89. అలా ఉంచండి. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన అంశం ఏంటంటే మొత్తం ఆదాయాన్ని ఇక్కడ మొత్తం ఆదాయంలో మన రెవెన్యూ ఆదాయం మాత్రం డిస్కస్ చేస్తాం. ఇప్పుడు రెవెన్యూ ఆదాయం ఎంత? మొత్తం ఆదాయం 48.21 లక్షల కోట్లు అనుకుంటే అందులో మొత్తం ఆదాయం రెవెన్యూ రాబడి మూలధన రాబడిని విడదీస్తే రెవెన్యూ రాబడి ఎక్కువ ఉంది 31.29, మూలధన రాబడి 16.91. అంటే ఎవరు ఎక్కువ ఉన్నారు? రెవెన్యూ రాబడి అధిక వాటా అందిస్తూ ఉంది అంచనా. ఈ రెవెన్యూ రాబడిని పన్నేతర రాబడిని విడదీస్తే పన్ను రాబడి నుంచి ఎక్కువ రాబోతుంది. ఈ పన్ను రాబడిని ప్రత్యక్ష పన్ను పరోక్ష పన్ను విడదీస్తే ప్రత్యక్ష పన్ను నుంచి ఎక్కువ రాబోతుంది. ఈ ప్రత్యక్ష పన్ను ఇన్కమ్ ట్యాక్స్ కార్పొరేషన్ ట్యాక్స్ అని విడదీస్తే ఇన్కమ్ ట్యాక్స్ నుంచి ఎక్కువ రాబోతున్నది. ఈ పరోక్ష పన్ను జిఎస్టీ ఎక్సైజ్ అని విడదీస్తే జిఎస్టీ నుంచి ఎక్కువ రాబోతుంది. ఈ పన్నేతర రాబడిని వడ్డీ వసూలు డివిడెండ్ లాభాలను విడదీస్తే వడ్డీ వసూలు నుంచి ఎక్కువ రాబోతున్నది. ఇక్కడికి రెవెన్యూ రాబడి అయింది. ఇప్పుడు మూలధన రాబడి మూలధన రాబడి ఎంత? 16.91 లక్షల కోట్లు. మూలధన రాబడి 16.91 లక్షల కోట్లు. ఇక్కడ రాద్దాం. ఇది వడ్డీ వసూలు అని చెప్పాను 3.8, డివిడెండ్లు లాభాలు ఇతరాలు 2.89. అలాగ ఉంచండి. మూలధన రాబడి అంటే చెప్పాం మనం. మూలధన రాబడి అంటే ఇది అప్పుల ద్వారా వస్తుంది లేదా ఆస్తులు అమ్మడం ద్వారా వస్తుందని చెప్పుకున్నాం. ఈ మూలధన రాబడిని డెట్ నాన్ డెట్ అని విడదీస్తే డెట్ అదేవిధంగా నాన్ డెట్ అప్పుల ద్వారా వచ్చేది అప్పుల ద్వారా కాకుండా ఇతర మార్గాల ద్వారా వచ్చేదని విడదీస్తే యాక్చువల్గా మొత్తం మూలధన రాబడి ఎంత? 16.91 లక్షల కోట్లు. ఈ 16.91 లక్షల కోట్లో అప్పుల ద్వారా ఎంత వస్తా ఉన్నది? ఈ 16.91 లక్షల కోట్లో అప్పుల ద్వారా ఎంత వస్తుంది అని మనం ఒకసారి పరిశీలిస్తే ఇందులో అప్పుల ద్వారా ఎంత వస్తుంది అని ఒకసారి మనం పరిశీలిస్తే అప్పుల ద్వారా వచ్చేది ఎంత అని ఒకసారి పరిశీలిస్తే 16.13 లక్షల కోట్లు డెట్. నాన్ డెట్ ఎంతంటే 78,000 అంటే 0.78 లక్షల కోట్లు. అంటే సుమారుగా 78,000 కోట్లు అన్నమాట. సుమారు 0.78 లక్షల కోట్లు అంటే 78,000 కోట్లు. అంటే ఇక్కడ చూడండి మొత్తం మూలధన రాబడిని డెట్ నాన్ డెట్ అని విడదీస్తే డెట్ అంటే అప్పుల ద్వారా వచ్చేది, నాన్ డెట్ అంటే అప్పుల ద్వారా కాకుండా ఆస్తులు అమ్మడం ద్వారా వచ్చేది అనమాట. అప్పుల ద్వారా కాకుండా ఆస్తుల్ని అమ్మడం ద్వారా వచ్చేదాన్ని నాన్ డెట్ అంటారు, లేదా పెట్టుబడి అవసరం ద్వారా వచ్చేదాన్ని నాన్ డెట్ అంటారు. మొత్తం డెట్ నాన్ డెట్లో ఎక్కువ అది మూలధన రాబడిని డెట్ నాన్ డెట్ అని విడదీస్తే ఎక్కువ రాబడి ఎక్కడి నుంచి వస్తుంది? డెట్ నుంచి వస్తుంది. 16.13 లక్షల కోట్లు అప్పుల ద్వారా వస్తుంది. ఇది మనకి ఆదాయానికి సంబంధించినటువంటి ప్రఫామ్. అలాగే వ్యయం చూస్తే 48.21 లక్షల కోట్లు. ఈ 48.21 లక్షల కోట్లో ఈ వ్యయాన్ని రెవెన్యూ వ్యయము మూలధన వ్యయము అని విడదీస్తే ఇందులో రెవెన్యూ వ్యయం చూస్తే 37.09 లక్షల కోట్లు. 37.09 లక్షల కోట్లు అయితే మూలధన వ్యయం చూస్తే 11.11 లక్షల కోట్లు మాత్రమే ఉంది. అంటే చూడండి ఇక్కడ మనం గమనించాల్సిన అంశం ఏంటి చెప్పాను? యాక్చువల్గా రెవెన్యూ వ్యయము మూలధన వ్యయంలో ఏది మంచిదని చెప్పుకున్నాం? రెవెన్యూ వ్యయము మూలధన వ్యయంలో ఏది మంచిదని చెప్పాను? రెవెన్యూ వ్యయం మూలధన వ్యయంలో మూలధన వ్యయం మంచిది. ఎందుకు? అది ఆస్తుల సృష్టికి దోహదపడుతుందని. కానీ మొత్తం వ్యయం 48.21 లక్షల కోట్లు అనుకుంటే అందులో రెవెన్యూ వ్యయం 37.09 లక్షల కోట్లు. అంటే మూలధన వ్యయం కేవలం 11.11 లక్షల కోట్లే. అంటే 48 కోట్లలో 37 కోట్లు రెవెన్యూ వ్యయమే చేస్తామంటున్నాం. అంటే వడ్డీ చెల్లింపులపైన, సబ్సిడీలపైన, పెన్షన్లపైన, పథకాలపైన ఈ రెవెన్యూ వ్యయమే
సో ఎక్కువగా జరుగుతూ ఉన్నది. ఇది ఆస్తుల సృష్టికి దోహదపడదు, మంచిది కాదు. కానీ ఆస్తుల సృష్టికి దోహదపడే మూలధనం మాత్రం కేవలం 11.11 లక్షల కోట్లు ఉంది. ఇది దేశ జీడిపిలో 3.4% మనం ఉందని అంచనా వేయచ్చు. దేశ జీడిపిలో దాని వాటా, దేశ జీడిపి 100 అనుకుంటే, 100 రూపాయలు అనుకుంటే అందులో 3.4 రూపాయలు మాత్రమే మనం మూలధన కల్పనకి ఆస్తుల సృష్టికి దోహదపడే ఖర్చు పెడుతున్నాం మనం. చాలా తక్కువగా ఉంది మూలధనం. కానీ లాస్ట్ ఇయర్ బడ్జెట్తో పోలిస్తే ఇది ఎక్కువే. లాస్ట్ ఇయర్ 10 లక్షల కోట్లు, ఇప్పుడు చూస్తే 11.11 లక్షల కోట్లు. అయితే 2020 నుంచి మూలధన వ్యయం పెరుగుతూ ఉన్నది, కానీ ఇంకా పెరగవలసిన అవసరం ఉంది. ఎందుకంటే దీనికంటే ఎక్కువ రెవెన్యూ ఏం చేస్తా ఉంది. కానీ రెవెన్యూ ఏం కంటే ఎక్కువగా మూలధన వ్యయం ఉండాలి, అప్పుడు ఆస్తుల సృష్టి జరుగుతుంది. ఓకేనా? కాబట్టి ఇక్కడ ఓవరాల్గా మనం పరిశీలిస్తే బడ్జెట్ మొత్తం 48.21 లక్షల కోట్లు. ఈ 48.21 లక్షల కోట్లు అంటే మనకి రావాల్సిన ఆదాయము 48.21 లక్షల కోట్లే, మనం చేయవలసిన వ్యయము కూడా 48.21 లక్షల కోట్లు. ఈ ఆదాయాన్ని రెవెన్యూ రాబడి, రెవెన్యూ ఆదాయము, మూలధన ఆదాయము అని విడదీస్తే ఎక్కువ రాబడి రెవెన్యూ రాబడి ఉన్నది. ఈ రెవెన్యూ రాబడిని పన్ను రాబడి, పన్నేతర రాబడి అని విడదీస్తే ఎక్కువ రాబడి పన్ను రాబడి ఉన్నది. ఈ పన్ను రాబడిని డైరెక్ట్ ట్యాక్స్, ఇండైరెక్ట్ ట్యాక్స్ అని విడదీస్తే ఎక్కువ డైరెక్ట్ ట్యాక్స్ నుంచే ఉన్నది. ఈ డైరెక్ట్ ట్యాక్స్ని మళ్ళా ఇన్కమ్ ట్యాక్స్, కార్పొరేషన్ ట్యాక్స్ అని విడదీస్తే ఎక్కువ ఇన్కమ్ ట్యాక్స్ నుంచే ఉన్నది. ఈ ఇండైరెక్ట్ ట్యాక్స్ని జిఎస్టీ, ఎక్సైజ్ అని విడదీస్తే ఎక్కువ జిఎస్టీ నుంచే ఉన్నది. ఈ పన్నేతర రాబడిని వడ్డీ వసూళ్లు, డివిడెండ్ లాభాలు అని విడదీస్తే ఎక్కువగా వడ్డీ వసూల్లోనే ఉన్నది. ఈ మూలధన రాబడిని డెట్, నాన్ డెట్ అని విడదీస్తే ఎక్కువగా డెట్టే ఎక్కువగా ఉన్నది. ఇది ఆదాయానికి సంబంధించి. వ్యయానికి సంబంధించి రెవెన్యూ వ్యయము, వ్యయం సంబంధించి రెవెన్యూ వ్యయము, మూలధన వ్యయం అని విడదీస్తే ఎక్కువ వ్యయము రెవెన్యూ వ్యయమే ఉన్నది. ఇది బడ్జెట్కి సంబంధించి మనం అవగాహన చేసుకోవాల్సినటువంటి అంశాలు అన్నమాట. ఇంకా చూడండి, ఇక్కడ మనకి ఇప్పుడు చెప్పినవే, ఇప్పుడు ఆల్రెడీ మనం చెప్పుకున్నాం రెవెన్యూ వసూలు. సో 31.29 లక్షల కోట్లు అయితే డిస్కస్ చేస్తాం. పన్నేతర ఆదాయం మొత్తం చెప్పాను. ఇక్కడ మనకి ఇక్కడ రెవెన్యూ లోటు అంటే ఎలాగ వస్తుందో తెలుసు కదా. రెవెన్యూ లోటు చూడండి, మనకి ఇక్కడ రెవెన్యూ లోటు ఉంది మనకి ఇక్కడ. సో రెవెన్యూ లోటు ఎంత ఉంది ఇప్పుడు? సో 5.80 లక్షల కోట్లు. అంటే ఇది లోట్లను దేశ జీడిపిలో శాతంగా వ్యక్తపరుస్తారనమాట. రెవెన్యూ లోటు 5.80 లక్షల కోట్లు ఉంది. అంటే దేశ జీడిపిలో శాతంగా చెబితే 1.8% ఉందన్నమాట. ఆ రెవెన్యూ లోటు ఎలాగొస్తుంది? మనకు వచ్చే రెవెన్యూ ఆదాయం కంటే రెవెన్యూ వ్యయం ఎక్కువగా ఉంటే రెవెన్యూ అకౌంట్లో లోటు వస్తుంది అనమాట. సింపుల్గా చెప్పండి, రెవెన్యూ ఆదాయం ఎంత అని చెప్పుకున్నాం చూడండి, అక్కడ ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. సో రెవెన్యూ ఆదాయం చూస్తే 31.29 లక్షల కోట్లే రెవెన్యూ ఆదాయం. కానీ రెవెన్యూ వ్యయం చూస్తే 37.09 లక్షల కోట్లు ఉన్నాయి. చూడండి ఒకసారి గణాంకాలని ఒకసారి మనం పరిశీలిస్తే రెవెన్యూ రాబడి, రెవెన్యూ వ్యయం. ఇక్కడ చూడండి, ఇక్కడ రెవెన్యూ లోటు ఎలాగొస్తుంది? రెవెన్యూ ఆదాయము, రెవెన్యూ వ్యయం. చూడండి, ఇక్కడ రెవెన్యూ రాబడి చూస్తే 31.29 లక్షల కోట్లు ఉంటే రెవెన్యూ వ్యయం చూస్తే 37.09. అంటే రెవెన్యూ రాబడి కంటే అనగా 31.29 లక్షల కంటే రెవెన్యూ వ్యయము అనగా 37.09 లక్షలు ఎక్కువగా ఉందన్నమాట. అంటే ఇక్కడ ఎవరు ఎక్కువ ఉన్నారు? రెవెన్యూ వ్యయం ఎక్కువ ఉంది. ఎవరికంటే రెవెన్యూ ఆదాయం కంటే ఎంత ఎక్కువ ఉంది? 5.80 లక్షల కోట్లు. సో దాన్ని రెవెన్యూ లోటు అంటారు. రెవెన్యూ లోటు ఎప్పుడు వస్తుంది? రెవెన్యూ రాబడి కంటే రెవెన్యూ వ్యయం అధికంగా ఉన్నప్పుడు రెవెన్యూ అకౌంట్ లోటు వస్తుంది. ఎంత వచ్చింది? 5.80 లక్షల కోట్లు. అంటే దేశ జీడిపిలో సుమారుగా 1.8% ఉందని అంచనా. అదే 2023-24లో రివైజ్డ్ ఎస్టిమేషన్స్తో చూస్తే సో 2.8, అదే ప్రొవిజనల్ ఎస్టిమేషన్స్ చూస్తే 2.6, ప్రజెంట్ చూస్తే 1.8. అలాగే 2023-24 రివైజ్డ్ ఎస్టిమేషన్స్తో పోల్చిన, ప్రొవిజనల్ ఎస్టిమేషన్తో పోల్చిన రెవెన్యూ లోటు ఇక్కడ తక్కువగా ఉంటుందని అంచనా వేయడం అనేది సో జరిగిందనమాట. సరే, ఆ విషయాన్ని పక్కన పెట్టి శాతం దేశ జీడిపిలో. ఓకేనా? అదేవిధంగా ప్రభావిత రెవెన్యూ లోటు, ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్ అంటే యాక్చువల్గా రెవెన్యూ డెఫిసిట్ ఎంత వచ్చింది మనకి? 5.80 లక్షల కోట్లు కదా. రెవెన్యూ లోటు 5.80 లక్షల కోట్లు. ఈ రెవెన్యూ లోటులో రెవెన్యూ లోటు 5.80 లక్షల కోట్లు అయితే రెవెన్యూ లోటు కదా. అంటే రెవెన్యూ వ్యయమే కదా, అదనంగా ఉన్న రెవెన్యూ వ్యయమే కదా. అదనంగా ఉన్న రెవెన్యూ వ్యయంలో గ్రాంట్లు కూడా ఉంటాయి. గ్రాంట్లు కూడా రెవెన్యూ వ్యయమే. కేంద్రము రాష్ట్రాల గ్రాంట్లు ఇస్తుంది.
ఆ గ్రాంట్లలో ఆ రాష్ట్రాలు రెవెన్యూ వ్యయంకు వాడచ్చు మరియు మూలధన కల్పనకు వాడచ్చు. ఈ కేంద్రం రాష్ట్రాలకు ఇచ్చినటువంటి ఈ రెవెన్యూ వ్యయంలో అందులో ఒకవేళ గ్రాంట్లు ఉంటే ఆ గ్రాంట్లలో రాష్ట్రాలు కానీ మూలధన కల్పనకు కానీ ఉపయోగించుకున్నాయి అనుకో, పాఠశాల కట్టే అనుకోండి, లేకపోతే వైద్యశాల కట్టే అనుకోండి, లేదా ప్రాజెక్ట్ కట్టే అనుకోండి, అప్పుడు అది మూలధన వ్యయం కిందకి వెళ్ళిపోతుంది కదా, అప్పుడు దాన్ని తీసేయాలి. అంటే రెవెన్యూ లోటు నుంచి మూలధన కల్పనకు ఉపయోగించే గ్రాంట్ని తీసేసామనుకో, అప్పుడు వాస్తవ రెవెన్యూ లోటు వస్తుందన్నమాట. ఆ వాస్తవ రెవెన్యూ లోటు ఎంత ఉందంటే 1.89 లక్షల కోట్లు, అనగా 0.6% ఉంది దేశ జీడిపిలో శాతంగా వ్యక్తపరుస్తూ. అలాగే ద్రవ్యలోటు. ద్రవ్యలోటు మనకి ఎలాగొస్తుంది? ద్రవ్యలోటు అన్నా, విత్తలోటు అన్నా, కోసులోటు అన్నా ఒకటే, వెరీ ఇంపార్టెంట్. ద్రవ్యలోటు అన్నా, విత్తలోటు అన్నా, కోసులోటు అన్నా, ఆర్థిక లోటు అన్నా ఒకటే. ఇంగ్లీష్లో ఫిస్కల్ డెఫిసిట్ అంటారు. ఫిస్కల్ డెఫిసిట్ ఎలాగొస్తుంది? మొత్తం చూడండి, సింపుల్. ఫిస్కల్ డెఫిసిట్ ఎలాగొస్తుంది అంటే, మనకి మొత్తం వ్యయం మీద ఎంతైతే ఉందో, మొత్తం వ్యయం 48.20 లక్షల కోట్లు కదా, ఆ మొత్తం వ్యయం ఎంతైతే ఉందో ఆ మొత్తం వ్యయం నుంచి మొత్తం ఆదాయాన్ని దేని మినహాయించి, రుణం కాకుండా మొత్తం ఆదాయాన్ని తీసేయాలి. మొత్తం వ్యయం నుంచి అప్పుల ద్వారా కాకుండా మిగిలిన వచ్చిన ఆదాయం మొత్తం కూడా తీసేస్తే మొత్తం ఆదాయం ఇక్కడ ద్రవ్యలోటు ఎలాగొస్తుందంటే, మొత్తం వ్యయము మైనస్ రుణం కాక మొత్తం రాబడి. అంటే అప్పుల ద్వారా ఈ 16 ఇదండి, ఈ 16.13 ఈ అప్పుల ద్వారా కాకుండా మిగిలినంతా కూడా తీసేస్తే మనకు అదే వస్తుంది, 16.13 లక్షల కోట్లు వస్తుంది. అది మనం వివిధ రకాల లోట్లు డిస్కస్ చేసేటప్పుడు అక్కడ వివిధ గణాంకాలు వేసి అక్కడ డిస్కస్ చేయొచ్చు. అక్కడ ద్రవ్యలోటు అంటే మనం తీసుకున్న అప్పులే. ద్రవ్యలోటు అంటే ఏంటి? మనం తీసుకున్న అప్పులు, ఏదో అప్పులు ఉన్నాయి కదా, ఇదే మనకు ద్రవ్యలోటు అన్నమాట. 16.13 లక్షల కోట్లు. సుమారుగా ఇది వెరీ ఇంపార్టెంట్, 4.9%, వెరీ ఇంపార్టెంట్. దేశ జీడిపిలో ద్రవ్యలోటు ఎంత శాతం ఉంటుందని అంచనా? 4.9% ఉంటుందని అంచనా. గతంలో తాత్కాలిక అంచనాలు అయితే 5.6, రెవెన్యూ ఎస్టిమేషన్స్ అయితే 5.8. అదే 2022-23లో అయితే వాస్తవ గణాంకాలు అయితే 6.4. అలాగే ప్రాథమిక లోటు. ప్రాథమిక లోటు ఎలాగొస్తుంది? ప్రాథమిక లోటు ఎలాగొస్తుందంటే, ఈ ద్రవ్యలోటు నుంచి వడ్డీ చెల్లింపులు తీసేయాలి. ద్రవ్యలోటు నుంచి వడ్డీ చెల్లింపులు తీసేస్తే అప్పుడు ప్రైమరీగా ఎంతైతే అప్పు ఉందో, ఎంతైతే ప్రాథమిక లోటు ఉందో దాన్ని ప్రైమరీ డెఫిసిట్ అంటారు. ప్రైమరీ డెఫిసిట్ చూస్తే మనకి 1.4% ఉన్నది. ఇది వివిధ రకాల లోట్లు మరి బడ్జెట్ గురించి. ఇంకా మనం ఈ లోట్లు బేసిక్గా మనం సపరేట్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం. చాలామందికి దానిపై డౌట్ ఉంటుంది. ఇక్కడ మనకి ఇప్పుడు మరీ లెంత్ అయితే ఎక్కువ చూడరు కాబట్టి జస్ట్ ఇందులో స్కిప్ చేశాను. నెక్స్ట్ క్లాస్లో వీలైతే ఎప్పుడైనా సరే యూట్యూబ్లో మళ్ళీ చెప్పేటప్పుడు లోట్లకు సంబంధించి ఒక క్లాస్ మీకు డిస్కస్ చేద్దాం. రెవెన్యూ లోటు అంటే ఏంటి, లేదా రెవెన్యూ లోటు అంటే ఏంటి, బడ్జెట్ లోటు అంటే ఏంటి, కోసి లోటు అంటే ఏంటి, వాస్తవ రెవెన్యూ లోటు అంటే ఏంటి, ప్రాథమిక లోటు అంటే ఏంటి, ఆ లోటు ఏర్పడితే ఏ విధంగా భర్తీ చేస్తారు, పన్నుల ద్వారా భర్తీ చేయొచ్చా, ప్రభుత్వ వ్యయం ద్వారా భర్తీ చేయొచ్చా, ప్రభుత్వ రాబడిని పెంచడం ద్వారా భర్తీ చేయొచ్చా, ప్రభుత్వ వ్యయాన్ని తగ్గించడం ద్వారా భర్తీ చేయొచ్చా, ఆర్బీఐ దగ్గరికి వెళ్ళి అప్పులు తీసుకోవడం ద్వారా భర్తీ చేయొచ్చా, మార్కెట్లకు వెళ్ళి రుణం తీసుకోవడం ద్వారా భర్తీ చేయొచ్చా, ఏ లోట్లని ఎలా భర్తీ చేస్తారు, ఆ లోట్లని ఏది మంచిది కాదు, ఏ లోట్ల స్థానంలో కోసి లోటుని ఇప్పుడు ఎప్పటి నుంచి గణిస్తున్నారు, బడ్జెట్ లోట్లని ఎందుకు దాన్ని పక్కన పెట్టారు అనేది మనం సపరేట్గా వేరే దగ్గర చేసుకోవాలి. ఇప్పుడు లెంత్ అయిపోతుంది అనమాట, దాని గురించి డిస్కస్ చేస్తాం. అందుకే బ్రీఫ్గా జస్ట్ అది ఎంత ఉందో ఓవరాల్గా ఇచ్చాం. థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, మా ఎంకరేజ్మెంట్ కోసం మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అలానే షేర్ చేయండి.